కోల్డ్ ఉండడం వల్ల క్లారిటీ లేకపోతే చెప్పండి. ఓకే సార్. ఓకే, నా స్క్రీన్ వస్తుందా? ఓకే, ఎవరికైనా ఎవరు క్రియేట్ చేయలేకపోయారు? నేను క్రియేట్ చేయలేకపోయాను సార్. అది యూజర్ 100 ఇస్ లాక్ బై యూజర్ 100 అని వస్తుంది సార్. మీకు మెసేజ్ చేశాను. హాఫ్ అన్ అవర్ వస్తుంది, తర్వాత అయిపోతుంది కదా. అర్థం కాలేదు సార్. కొంచెంసేపు తర్వాత ట్రై చేయండి అన్నారు కదా. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్యూ డేస్ అంటే ఈ మొదటి 1 వీక్ మీరు ప్రాక్టీస్ చేసే మొదటి 1 వీక్ కొంచెం ఈ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎలా అంటే ఇవి ఈ స్క్రీన్లు ఏవైతే ఉన్నాయో, ఈ రెగ్యులర్ స్క్రీన్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఓకే, ఈ స్క్రీన్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ స్క్రీన్లు, ఇవి సింగిల్ విండో స్క్రీన్స్ అంటారు. అంటే ఒకళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు సేల్స్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఓకే, నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, డిఫైన్ కంపెనీ, నేను ఇక్కడ ఈ స్క్రీన్ లో ఉన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంకోటి ఓపెన్ చేశాను, నాకు తెలియదు అంటే నేనే అనుకుందాం కొంతసేపు, నేనే ఇంకొక యూజర్ అనుకోండి. ఓపెన్ చేస్తే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ కూడా నేను ఓపెన్ చేస్తాను అనుకోండి. నన్ను ఇలా అడుగుద్ది, ఇది ఎవరో ఒక పర్సన్ లాక్ లో ఉన్నాడు అంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాడు ఈ స్క్రీన్. చూడండి, నేను యూజ్ చేస్తున్నాను. మీరు ఎస్ కొడితే ఓన్లీ డిస్ప్లే చూపిస్తుంది, నో కొడితే స్క్రీన్ అవుట్ అవుతుంది. ఓకే, దయచేసి మీరు ఎవరైతే వాడుతున్నారో మీరు మీ పని అయిపోయిన తర్వాత ఇమీడియట్గా బయటకు వచ్చేసేయండి. లేదా మీరు చూడాలి, ఎంతకనంగా చూడాలి అనుకుంటే కనుక జస్ట్ ఓపెన్, ఇక్కడ చూడండి, ఇది డిస్ప్లే టు చేంజ్ టు డిస్ప్లే. ఓకే, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ బి గ్రేడ్ అవుట్. మీకు కావాల్సిన డేటా చూడొచ్చు, చదువుకోవచ్చు ఒకవేళ చూడాలనుకుంటే కనుక ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఓకే, డోంట్ బీ లైక్ దిస్. ఇలా ఉంటే అవతల వాళ్ళు వర్క్ చేసుకోలేరు. ఎవరైనా సరే, చాలా యూజర్స్ అలా అంటే అందరం ఉంటాం, కొత్త కదా తెలియదు. సో దయచేసి మీది వర్క్ అయిపోయిన వెంటనే, అంటే ఈ స్క్రీన్ లో మాత్రం ఈ ఆర్గనైజేషనల్ ఎలిమెంట్స్ లో మాత్రమే ఇష్యూ వస్తుంది. మళ్ళీ మిగతా అన్ని మీరు ఎంతమంది ఎవరెవరు ఓపెన్ చేసినా సరే ఆ ఎర్రర్ రాదు. ఈ ఆర్గనైజేషన్ ఎలిమెంట్స్ ఏంటంటే ఎస్ఏపి కూడా ఏం చెప్తుందంటే, లాజికల్ గా ఆలోచిస్తే ఒకళ్ళు చేంజ్ చేస్తున్నప్పుడు ఇంకొకరు ఇంకో డేటా చేంజ్ చేయకూడదు కదా. నేను అడ్రస్ చేంజ్ చేస్తున్నాను, మీరు అడ్రస్ చేంజ్ చేస్తున్నారు ఒకటే కంపెనీకి, అలా ఎలా కుదురుద్ది? ఎవరైనా ఒకళ్ళు మాత్రం చేంజ్ చేయడం కుదురుద్ది. సో అదే లాజిక్ ను వాడుతూ ఉంటాం. ఇది సింగిల్ సిస్టమ్ కాబట్టి మనందరం కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి సిస్టమ్ ఏం అర్థం చేసుకుంటుంది అంటే వీళ్ళందరూ యూజర్స్, ఇక్కడ ఒక కంపెనీ కూడా ఉంది. సో ఎవరైనా ఒకళ్ళు మాత్రమే పర్మిషన్ ఇస్తారు, ఒకటేసారి ఎంటర్ అవుతారు లోపలికి. సో మీరు అంతకరంగా క్రియేట్ చేసిన తర్వాత చూడాలనుకుంటే మాత్రం యూ జస్ట్ ప్రెస్ దిస్. ఇలా చేయడం వల్ల ఇది డిస్ప్లే మోడ్ లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇంకొక యూజర్ ఓపెన్ చేశాడు అనుకుందాం, వీడికి ఏ ఇష్యూ రాదు, వీడి కూడా డిస్ప్లే మోడ్ పెట్టేసుకున్నాడు అనుకోండి. ఇంకొక యూజర్ వచ్చాడు అనుకోండి, ఇంకొక యూజర్కి ఏ ఇష్యూ రాదు. సో ఎంతమంది అయినా చూడొచ్చు. మళ్ళీ ఇలా క్రియేషన్ మాత్రం ఎలా చేయదు. ఇలా ఉన్నప్పుడు, ఇలా డిస్ప్లే టు చేంజ్ మోడ్ లోకి వచ్చినప్పుడు మాత్రమే న్యూ ఎంట్రీకి ఆప్షన్ ఇస్తుంది. సో దయచేసి ఈ వారం 10 రోజులు కొంచెం మీ వర్క్ అయిపోయిన వెంటనే మీరు దాన్ని డిస్ప్లే మోడ్ లోకి మార్చుకొని చదువుకోండి, నో ప్రాబ్లం. ఇలా ఉంచి చదువుకోవడం వల్ల అవతల వాళ్ళకి స్క్రీన్ ఓపెన్ అవ్వదు. ఇదిగోండి, ఇది డిస్ప్లే ఓన్లీ అంటుంది ఇతనికి. సో చదువుకోవాలనుకుంటే జస్ట్ గో అండ్ డిస్ప్లే ఇట్. ఓకే, ఇవాళ ట్రై చేయండి, వస్తుంది, నో ఇష్యూస్. ఓకేనా? ఓకే సార్. ఓకే, లెట్స్ గో అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి మన కంపెనీలో? నేను మీకు తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక
మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈడ మీరు 4 డిజిట్లే పెట్టారు కదా! ఎలా తెలిసింది మీకు? మీరెవరో క్వెషన్ అడగలేదు నన్ను. మీరెవరైనా అడుగుతారని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ చేశా. ఎవరు అడగలేదు. అది మీకెలా తెలిసింది? అది 4 డిజిట్లే పెట్టాలని. మీరు నిన్న చెప్పారు 1, 2, 3, 4, 5, 6 డిజిట్స్ పెట్టొచ్చని. బట్ వై యూ కెప్ట్ 4 ఓన్లీ? నో క్వెషన్. మీరు అడగాలి. ఎలక్ట్‌గా ఉండాలి. రైట్. దాని గురించి నేను చెప్తాను. కొంచెం ముందుకెళ్ళగానే మీకు ఒక ఫీల్డ్ చూపిస్తాను. ఎన్ని క్యారెక్టర్స్ పడుతుందో దాంట్లో మీకు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. నౌ కంపెనీ కోడ్ నౌ. టుడే విల్ డిస్కస్ అబౌట్ కంపెనీ కోడ్. ఓకే. ఈ కంపెనీ కోడ్‌లో లెట్ మీ హియర్ ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్. మూడు ఆప్షన్. మనం నిన్న కంపెనీ క్రియేట్ చేసాం కదా, అందరూ చేశారా? ఒక నిమిషం టకటకా చూసేస్తాను అనండి. ఎవరెవరు టకటకా కంపెనీలు కోడ్ చెప్పండి. నా కంపెనీలు చెప్పండి. సో సందీప్ ఎస్హెచ్ఎఫ్ఎల్ ఉంటుంది సార్. సందీప్ మెసేజ్ చేశాడా? సందీప్ది ఎస్హెచ్ఎఫ్ఎల్ ఉంటుంది కంపెనీ కోడ్. మీరు సందీప్ అని చెప్తున్నారా? ఓకే ఓకే ఓకే. ఎస్హెచ్ఎఫ్ఎల్ ఎఫ్ ఫర్ ఫాక్స్. ఓకే. హెరిటేజ్ ఫుడ్స్. ఓకే. నెక్స్ట్ ఇంకా TITU TN. ఓకే సార్ అజయ్. నేను కమింగ్ వన్ బై వన్. నేను వరుసలో వస్తాను ఇక్కడ. ఓకే. ఇలా వెళ్దాం సీక్వెన్స్ అంతా. TN TITN రైటానా? ఓకే. ఆల్ రైట్. ఒక నిమిషం. పీటర్ గారు మీది? సార్ ZAPL. ఓకే. పని సార్ నాదే క్రియేట్ గాట్ యు. అజయ్ చెప్పారు కదా? ఇదే చెప్పలేదు. హలో. JIN1 MAR2 MAH3. ఓకే. JIN1 సార్ MAR2. ఓకే 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 తెలుస్తుంది కదా. నిఖిల్ ఈరోజు చేయాలి సార్, ఇంకా చేయాలి. మహేందర్ రెడ్డి గారు 8001 అపోలో ఫార్మా 0001 8001 A001. ఓకే. A001 అపోలో ఫార్మా A001 సారీ. ఓకే సారీ. A001 ఉందా? అపోలో ఫార్మా అవును. కోడ్ ఏంటి? కోడ్ అదే సార్ A001. A001 లేదు ఇందులో. A001 లేదు ఇక్కడ. యాక్చువల్లీ క్రియేట్ చేసిన తర్వాత నాకు ఒక కీ వచ్చింది. లైక్ ఇంకీ వచ్చింది. ఒక పాపప్ వచ్చి ఉంటుంది, మీరు చెప్పారు కదా. అవునా? దాన్ని న్యూ ప్రెస్ చేయాలి. దాని మీద మీకు నేను చెప్పినట్టుగానే వచ్చింది కదా న్యూ అన్ని. I got some like ఒకటి ప్రాంప్ట్ ఫర్ కస్టమైజేషన్ రిక్వెస్ట్ అని ఒకటి వచ్చింది పాపప్. కస్టమైజేషన్ రిక్వెస్ట్ ఎందుకు చేశారు అసలు మీరు? కస్టమైజింగ్ రిక్వెస్ట్ సారీ. అవును. దాని తర్వాత మీకు న్యూ అనే బటన్ వస్తుందని చెప్తున్నాను కదా. నిన్న చూపించాను కదా. కదా నిన్న మీకు బటన్ ఇలా వస్తుందని చెప్పి చూపించాను కదా. ఏదో ఇక్కడ రాయలేదా? ఇక్కడ రాశాను. స్క్రీన్ షాట్ కూడా తీసారంటే గుర్తు నాకు. క్లాస్ అయిపోయినాక చేస్తాను. నో క్లాస్ అయిపోయాక చేస్తారా? ఓకే చేయండి. అది నో ప్రాబ్లం. బట్ అది ఎక్కడ నిన్న చెప్పాను కదా, నిన్ననే కదా ఇది మంతకు ముందుది. అది డిలీట్ చేసినట్టున్నాను నేను. ఓకే నో ప్రాబ్లం.
సో చేయండి అది. ఓకే, ఒక స్క్రీన్ పాపప్ వస్తుంది, అక్కడ న్యూ అని ఉంటుంది, ఒక చిన్న వైట్ పేపర్. ఇప్పుడు నాకు వస్తుంది, నాకు కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎవరు ఉన్నారు? ఎవరు మైండ్ మారిపోయింది ఇదంతా? ఓకే, గణేష్ గారు మీది? సార్ YC8 C8. ఓకే ఓకే, నెక్స్ట్ యోగేందర్ గారు. You're talking on mute, might be. TW007. ఏంటండి? TW007. TW? Yeah. VW, Volkswagen. ఓకే. Yeah, Volkswagen. V ఏది ఇక్కడ? VW007. ఓకే, స్కోడా ఆటో. ఓకే, రైట్. నెక్స్ట్ రఘు గారు. హలో అండి, నేను ఈ రోజు ఎండ్ ఆఫ్ ద డే కి ఇచ్చేస్తాను. I did not go through yesterday class. రైట్. నౌ ఐ వాంటెడ్ ఇట్స్ ఓకే. చేయండి, పెండింగ్ పెట్టకండి, పెండింగ్ పెడితే పెద్దది అవుతుంది. ఓకే, ఇవాళ ఒక చిన్న విషయం చెప్పిన తర్వాత స్టార్ట్ చేస్తాను. ఏంటంటే అది ఫస్ట్ థింగ్, ఎస్ఏపిలో ఏ నుంచి ఎక్స్ వరకు starts with A to X is reserved for SAP. Y and Z is reserved for configuration, changes or create. Okay. Y and Z letters మాత్రమే SAP మనకి ఇచ్చింది. అంటే మీనింగ్ ఏ నుంచి ఎక్స్ వరకు ఏదైనా క్రియేట్ చేశారనుకోండి కోడ్ ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ APPL అని చెప్పి ఒక కోడ్ క్రియేట్ చేశారు. దిస్ ఈస్ ఫాలింగ్ అండర్ SAP జోన్. ZAPL అని క్రియేట్ చేశారు, ఇట్ ఈస్ ఫాలింగ్ అండర్ యూజర్ కోడ్. ఓకే, సో SAP ఏం రికమెండ్ చేస్తుందంటే యూజ్ Y or Z కోడ్స్, నాట్ A to Z కోడ్స్. ఇప్పుడు మరి ఆల్రెడీ మేము క్రియేట్ చేసాం కదండి, ఏం పర్లేదు, ఇది డెమో సిస్టమ్ మనం నేర్చుకుంటున్నాం. మీరు కావాలని మీరు తప్పు చేస్తారని నేను నిన్న చెప్పలేదు దీన్ని. అంటే మీరు చెప్పకపోతే మీరు తెలియదు కదా, అలా వదిలేస్తారు దాన్ని. ఇప్పుడు మీరు చాలా మంది 90% స్టార్ట్స్ విత్ ఆల్ఫాబెట్స్ A to X పెట్టారు కదా. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఇంకెప్పుడు కూడా మనం ఎస్ఏపీలో ఏదైనా క్రియేట్ చేస్తుంటే ఇన్ జనరల్ గా ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ Z ఆర్ Y. ఓకేనా? ఎందుకు ఇలా అంటే ఎస్ఏపీ ఏం చెప్తుందంటే ఏ నుంచి X వరకు నా ప్లేస్ మీరు టచ్ చేయకూడదు. అంటే మీరు టచ్ చేయకూడదు అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇమాజిన్, అంటే ఇక్కడ అంటే చిన్న కోడ్ కాబట్టి మీకు అంత డిఫరెన్స్ ఏం కనపడదు. పోను కొన్ని డాక్యుమెంట్స్ ని మనం కాన్ఫిగర్ చేస్తాం. ఆ డాక్యుమెంట్ కూడా కోడ్ ఉంటుంది మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కోడ్ వచ్చేసి ABCD. ఇట్ ఈస్ ఫాలింగ్ వెరీ క్లియర్ SAP జోన్. ఓకే, నేను ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశాను, దీని పక్కనే SAPది కూడా ఉంది BBCD. ఇది SAP డాక్యుమెంట్. ఓకే, ఇంకొకటి CCBA, ఇది ఇంకొకటి, ఇది SAPదే. ఇక్కడ గ్యాప్ ఉందని చెప్పేసి నేను ఇక్కడ క్రియేట్ చేశాను. అదేవిధంగా ఇంకోటి నాకు కావాలని చెప్పేసి నేను ZABC అని ఇంకోటి క్రియేట్ చేశాను. ఇది నా జోన్లో ఉంది, అంటే యూజర్ జోన్లో ఉంది. ఇప్పుడు వన్ డే అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్లో ఏం చేశాడంటే, మరి వాడిది కదా ఏ నుంచి ఎక్స్, ఇందులో ఉన్న అన్ని ఫీల్డ్స్ డేటాని మేబీ ఎగ్జాంపుల్ ఒక చెక్ బాక్స్ ఉంది అనుకుందాం, రేడియో బటన్ కానీ చెక్ బాక్స్ కానీ ఏదైనా అనవాడి, దానిలో టిక్ లేదు ఇంతవరకు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, టిక్ లేదు. ఈ అప్డేట్ తర్వాత వాడు దాని టిక్ ని మ్యాండేటరీ చేశాడు. అంటే టిక్ ఆటోమేటిక్గా వాడే పెట్టి అప్డేట్ చేసి పంపించాడు మనకి. ఓకే, టిక్ వాడే పెట్టి అప్డేట్ చేసి పంపించాడు. ఇప్పుడు చూడండి, ఈ డాక్యుమెంట్ ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది మీరు ప్రాసెస్ చేస్తున్నప్పుడు,
ఈ డాక్యుమెంట్ ఇంకొక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఎందుకు? ఈ డాక్యుమెంట్ లో మీరు టిక్ పెట్టలేదు, ఈ డాక్యుమెంట్ లో కూడా మీరు టిక్ పెట్టలేదు నిన్నటి వరకు, కానీ అప్డేట్ తర్వాత అది ఆటోమేటిక్ టిక్ చేసుకుంది. అది దీనివల్ల ప్రాసెస్ మొత్తం గందరగోళం అయిపోయింది. సో వాడు ఎస్ఏపి వాడు అందుకనే వాన్ చేసేది ఏంటంటే, డోంట్ కమ్ టు మై ప్లేస్, యూజ్ యువర్ ప్లేస్ వై అండ్ జెడ్, డోంట్ కమ్ టు మై ఏరియా. ఒకవేళ నా ఏరియాలోకి వస్తే నేను రెస్పాన్సిబిలిటీ కాదు, ఒకవేళ నేను చేంజ్ చేసినప్పుడు. వెరీ క్లియర్ అది. సో ఇన్ జనరల్ గా మనం వై టు జెడ్ అని వాడతాం. అందుకే నేను క్రియేట్ చేసేటప్పుడు జెడ్ ఎస్యుఎన్ అని క్రియేట్ చేశాను నేను. ఓకే, నోటీస్ చేయాలి. రెండోది, వీఆర్ వెరీ లక్కీ పీపుల్ యాక్చువల్గా ఎస్ఏపిలో. ఇంక ఏ కంపెనీ అంటే ఇంకా ఏ ఈఆర్పీకి లేని ఫెసిలిటీ ఈఆర్పీలో ఉంటుంది, మనకి ఎస్ఏపిలో ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ కన్సల్టెంట్ కొంచెం అంటే హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఇది. ఏం చేస్తాడంటే, మనం ఇందాక దాకా కంపెనీ కోడ్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, ప్లాంట్, షిప్పింగ్ పాయింట్, బ్లా అన్ని ఏవైతే ఉన్నాయో ఆ బ్లా థింగ్స్ అన్ని కూడాను ఎస్ఏపి మన కోసం ముందే డిజైన్ చేసి ఇచ్చేస్తుంది. మనం ఏం చేయక్కర్లేదు దీంట్లో. వెరీ గుడ్ థింగ్ యాక్చువల్గా. 98% దీన్నే యూస్ చేయమంటుంది ఎస్ఏపి కూడా. దీని పేరు ఎస్ఏపిలో బెస్ట్ ప్రాక్టీస్ అంటారు దీన్ని. అంటే మన ప్రాక్టీస్ చేసే బెస్ట్ ప్రాక్టీస్ కాదు, అది బెస్ట్ ప్రాక్టీస్ ని ఫాలో అవ్వమంటది ఎప్పుడు ఎస్ఏపి. అంటే ఏంటంటే ఎస్ఏపి ఏం చేస్తుందంటే, ఓకే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంటుంది, అంటే ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది కదా. ఆల్రెడీ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఎస్ఏపి ఏం చేస్తుందంటే, ఒక కంపెనీని, ఒక కంపెనీ కోడ్ని, ఒక సేల్స్ ఆర్గనైజేషన్ని, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ని, డివిజన్ని, సేల్స్ ఆఫీస్ని, సేల్స్ గ్రూప్ని, ప్లాంట్ని, షిప్పింగ్ పాయింట్ని, స్టోరేజ్ లొకేషన్ని అన్నిటిని డిజైన్ చేసి ఇచ్చేస్తుంది ముందే. ఓకే, ఒక లేమన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. ఏం చెప్తుందంటే ఎస్ఏపి, నేను మీకు ఆల్రెడీ, మీరు ఇప్పుడు ఒక బిల్డింగ్, ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఎస్ఏపి ఏం చెప్తుందంటే, నేను ఆల్రెడీ ఒక ప్రీ డిజైన్ హౌస్ రెడీ చేసి పెట్టాను. ఓకే, మీకు ఎలా కావాలంటే, ఇప్పుడు ఇది ప్రీ డిజైన్ హౌస్, దీన్ని బేస్ చేసుకొని మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. మీరు ఎలా డిజైన్ చేసుకుంటారనేది మీ పని మీద ఆధారపడి ఉంటుంది. నేను ఆల్రెడీ ఇలా తయారు చేయాలని చెప్పాను, దాన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకొని ఇంకొంచెం డిజైన్ మార్చుకుంటారా, అది మీ ఇష్టం. పోనీ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచుకొని చేసుకుంటారా, దట్స్ నో ప్రాబ్లం ఫర్ మీ ఆల్సో. అది మీ బిజినెస్ రిక్వైర్మెంట్ కి మ్యాచ్ అయితే చాలు. చూడండి ఎంత మనకి చాలా బెనిఫిట్ థింగ్ ఇది. అంటే మనం కంగారు పడి పరిగెట్టాల్సింది ఏం లేదు. రియల్ టైంలో కూడా చెప్తున్నాను, నేను అదే చెప్తున్నాను. రియల్ టైంలో కూడా రెండు ఉంటాయి. మీరు కాన్ఫిగర్ చేసింది, సిస్టమ్ కాన్ఫిగర్ చేసి ఇచ్చింది మీకు ఇక్కడ డౌట్ వస్తే ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, దీన్నే కాపీ చేసుకోవచ్చు, దీన్నే వాడేసుకోవచ్చు. ఏమన్నది ఎస్ఐపి. ఇట్ ఈస్ ఎ గుడ్ ఆల్సో. ఎస్ఐపి ఆల్సో రికమెండింగ్ బెస్ట్ ప్రాక్టీస్. నన్ను ఫస్ట్ వాడేసుకో, తర్వాత నీకు కావాల్సిన సెట్టింగ్స్ మార్చుకో. అర్థమవుతుందా? సో మీరు రియల్ టైంలోకి వెళ్ళగానే మీకు బెస్ట్ ప్రాక్టీస్ సిస్టమ్ ఉంటుంది, కాన్ఫిగరేషన్ సిస్టమ్ రెండు కనపడతాయి మీకు. ఇది ఉంటుంది, ఇది ఉంటుంది. మీరు దీన్ని చూసి దీంట్లో కాపీ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎవ్వరు మిమ్మల్ని కొట్టరు, అడగరు, కాపీ చేస్తున్నామని చెప్పి ఏదో మాట్లాడరు. చిన్నప్పుడు కాపీ చేస్తే కొట్టేవాడిని, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎందుకు కాపీ చేయలేదని క్వశ్చన్ వేస్తారు. ఓకే, కాపీ చేయటం వల్ల ఏమైందంటే దాని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న చాలా స్ట్రక్చర్స్ మీ చెప్పకుండానే మీతో పాటు వచ్చేస్తాయి. డిపెండెన్స్ ఉంటాయి దానికి, అవన్నీ మీతో పాటు వస్తాయి. దాన్ని మీరు కావాలంటే కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ కంట్రోల్ చేసేటప్పుడు ఆ కన్సల్టెంట్ నాలెడ్జ్ ఎంత ఉంటే అంత బాగా కంట్రోల్ చేయగలరు. అది డిఫరెన్స్. ఇక్కడ నుంచి కాపీ చేయడం, యూజర్ని అడిగినా కూడా కాపీ చేస్తాడు. అది ఎవరైనా చేస్తారు, దానికి మళ్ళీ కన్సల్టెంట్ అక్కర్లేదు. బిజినెస్ ని అర్థం చేసుకొని దాన్ని డిజైన్ చేయడమే కన్సల్టెంట్ పని. ఎంత బాగా డిజైన్ చేయగలుగుతారని వాడి ఇష్టం. ఓకేనా, అర్థమవుతుందా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? సార్ వన్ క్వశ్చన్ సార్. Yes, please. Yeah. సార్ ఇది
సపోజ్ నేను యాపిల్ కంపెనీ చేస్తున్నాను. Yeah. యాపిల్ కంపెనీ రిక్వైర్మెంట్స్ అంతా ఎస్ఏపి వాడికి ఎలా తెలుస్తుంది? ఎలా ఇస్తాడు స్టాండర్డ్ ఇది అనేసి? గుడ్. మనం మాట్లాడుకున్నాం కదా, మనం ఒక సెటప్ మాట్లాడుకున్నాం కదా, ఓకే. అది మీ ఎస్ఏపి స్టాండర్డ్ సెటప్ అంటారు దీన్ని. ఈ ఈఆర్పి యొక్క స్టాండర్డ్ సెటప్ ఇది. నువ్వు నా ఈఆర్పి వాడాలంటే నువ్వు ఈ డిజైనే వాడాలి. అది స్టోర్, అది వెరీ క్లియర్, నో చేంజెస్ ఇక్కడ. ఇది మారదు. ఓకే, నీ దగ్గర 2 సేల్స్ ఆర్గనైజేషన్ ఉన్నాయా? పెట్టు 2 పెట్టు. 3 ఉన్నాయా? 3 రాసుకో. నీ దగ్గర డిస్ట్రిబ్యూషన్ ఛానల్ 10 ఉన్నాయా? రాయి 10 రాయి. డివిజన్ 20 ఉన్నాయా? రాయి 20 రాయి. ప్లాంట్ 16 ఉన్నాయా? రాయి 16 రాయి. ఇచ్చిన ప్లేస్ హోల్డర్ లోనే అలైన్ చేసుకుంటూ వాళ్ళ బిజినెస్ రన్ చేసుకోవాలి. అంతే కదా. 90% బిజినెస్ అంటే ఇందాక మనం ఒక ఇనిషియల్ గా ఒక జనరల్ కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం మనం. ఏంటది? నేను ఎస్డి గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఇన్ జనరల్ గా కస్టమర్ వస్తాడు, ఆర్డర్ ప్లేస్ చేస్తాడు, స్టాక్ ఉంటే డెలివరీ అవుతుంది, స్టాక్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇదే కదా మనం మాట్లాడుతుంది. ఈ సినారియోలో ఇంకేదైనా చేంజ్ చేయడానికి కుదురుద్దా? అది మార్కెట్ స్టాండర్డ్, ఇండస్ట్రీ స్టాండర్డ్. నేనేం చేయలేదు దాంట్లో. ఎస్ఏపి కూడా అదే చెప్తుంది, అది ఇండస్ట్రీ స్టాండర్డ్. కస్టమర్ వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. అది ఎలా వచ్చాడు అనేది దానికి ముందు ఇంకా మాడ్యూల్స్ ఉన్నాయి, సిఆర్ఎం మాడ్యూల్స్ అవి ఇవి. వచ్చాడు, ఆర్డర్ ప్లేస్ చేశాడు, ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత స్టాక్ ఉంటే డెలివరీ చేస్తా, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే వేరే వాడి దగ్గర ఉంటే వేరే వాడి దగ్గర నుంచో అడిగి మరీ తీసుకొచ్చి ఇస్తాను, లేదా వేరే వాడిని డెలివరీ చేయమంటారు. ఇందులో చాలా సినారీలు ఉన్నాయి, మళ్ళీ అవన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం. వేరే వాడిని డెలివరీ చేయమంటాం, మనమే డెలివరీ చేయటం, లేదు నువ్వు స్టాక్ నాకు పంపించు నేను డెలివరీ చేస్తా అంటాం. ఇలా చాలా పద్ధతులు ఉన్నాయి. సరే, అవన్నీ ఏమైనా కానీ కస్టమర్ ఆర్డర్ చేశాడు, దానికి మనం ఫిల్ చేయాలి. ఇది ప్రాసెస్, స్టాండర్డ్ సెటప్. ఇది వరల్డ్ వైడ్ ఒక కస్టమర్ బయింగ్ బిహేవియర్ ఇది, అంటే బయింగ్ కాన్సెప్ట్ ఇది. అంటే వాడి వైపు నుంచి సెల్లింగ్ కాన్సెప్ట్స్ అవి. సో అందుకని ఎస్ఏపి ఏం చేస్తుందంటే వాటన్నిటిని అర్థం చేసుకొని ఒక స్టాండర్డ్ సెటప్ అడిగేసింది. దాన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకుంటారా, రీడిజైన్ చేసుకుంటారా, ఏం చేసినా సరే ఇక్కడికి ఇట్లానే చేయాలి. మీరు ఎటు చంపేసినా దాన్ని ఇలానే చేయాలి. మీరు సొంతంగా క్రియేట్ చేస్తారంటున్నారా, చేయండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే యూ హావ్ టు ఫాలో ద స్ట్రక్చర్. ఓకే సార్. స్కెలిటన్ వాళ్ళు ఇస్తారు, కస్టమైజేషన్ మనం చేసుకోవచ్చు. స్కెలిటన్ ని మనం స్కెలిటన్ ని యూజ్ చేసుకునేనే చేసుకోవచ్చు. స్కెలిటన్ ని యూజ్ చేయకుండా మీ సొంతంగా కూడా క్రియేట్ చేయొచ్చు. ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు ఫాలో ద బెస్ట్ ప్రాక్టీస్ స్ట్రక్చర్. సిస్టమ్ అలా ఉంటేనే పనిచేస్తుంది, లేకపోతే లేదు. నౌ సో వీ అండర్స్టూడ్ దిస్ కదా. ఇప్పుడు కంపెనీ అంటే మనం క్రియేట్ చేసేసాం, కంపెనీని మనం ఓన్ గా క్రియేట్ చేసాం. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. నిన్న దాన్ని కనెక్ట్ చేయండి దీనికి. ఇప్పుడు మనం బెస్ట్ ప్రాక్టీస్ ని వాడలేదు ఇక్కడ, మనం ఓన్ గా క్రియేట్ చేసాం. ఏం క్రియేట్ చేసాం? కంపెనీని క్రియేట్ చేసాం. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్. కరెక్ట్. బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అవటం వల్ల వచ్చే లాభం ఏంటి నాకు చూడండి. ఐఎమ్ గోయింగ్ బ్యాక్. సారీ, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు డిఫైన్ కంపెనీలో ఉన్నాను. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటో తెలుసా? ఇదిగోండి ఇక్కడ రాస్తాడు వాడు. ఇదిగోండి ఇవన్నీ బెస్ట్ ప్రాక్టీస్లే. బెస్ట్ రన్ అని రాస్తాడు. బెస్ట్ రన్ ఫర్ డెన్మార్క్, బెస్ట్ రన్ ఫర్ ఫిన్లాండ్, బెస్ట్ రన్ ఫర్ స్వీడన్, బెస్ట్ రన్ ఫర్ యూకే, బెస్ట్ రన్ ఫర్ పోర్చుగల్, బెస్ట్ రన్ ఫర్ ఇటాలియా. ఓకే, బెస్ట్ రన్ ఫర్ యుఎస్, బెస్ట్ రన్ ఫర్ ఇండియా, అన్నీ ఉంటాయి. అంటే మీరు ఏ కంట్రీలో ఇస్తారో ఆ కంట్రీకి సంబంధించిన డేటా వాడు ఇస్తాడు ముందే. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ కంపెనీ ఉందను 4510. ఇఫ్ ఐ ఓపెన్ దాట్, ఇక్కడ చూడండి యుఎస్ యుఎస్డి, సమ్ ఆఫ్ ద డేటా వాడే ఫిల్ చేసి ఇస్తాడు. చూడండి యుఎస్ కంపెనీ
అంటే అది మీరు ఫిల్ చేసుకోవాలి, మిగతాది మనం చేసాం కదా నిన్న. కరెక్ట్. ఇవి రెండు మ్యాండేటరీ థింగ్స్. యూఎస్ కంపెనీ కాబట్టి ఇక్కడ యూఎస్ కంపెనీ ఏదైతే పేరు ఉందో ఫిల్ చేయమంటాడు వాడే ఫామ్ ఇచ్చి. అంటే ఎలా ఫిల్ చేయాలి? ఇలా ఉండగానే ఎలా ఫిల్ చేయకూడదు, దీన్ని ఇలా యాజ్ గా ఫిల్ చేయకూడదు, అది తప్పు. మళ్ళీ అది చేయకూడదు, అది చేస్తే మళ్ళీ ఇంటికి పంపించేస్తారు. అది చేయకూడదు, అలా కాదు. దానికి ఒక పద్ధతి ఉంది. అది ఎలా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఫ్రెండ్ ఇండియా, ఓకే, ఇదేదో ఉంది ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ ఇండియా ఉంది. సో ఇది ఇండియా అని రాసాడు, ఆడు పేర్లు మార్చాడు, ఇలాంటి చేయకూడదు. ఇది డెమో సిస్టమ్ కాబట్టి అది ఎవరు సరిగ్గా చెప్పరు, ప్రాబ్లం అదే. ఆ నిమిషాన్ని పని అయిపోవాలి వాళ్ళకి, అలా కాదు, అది తప్పు. పద్ధతి ఏంటో చెప్పాలి, ఒక్క నిమిషం. ఓకే, లీవ్ ఇట్. నేను కస్టమైజ్ చెప్తాను. ఒకటి నా దగ్గర ఉన్న కస్టమైజ్ చెప్తాను. జెడ్ నాదేంటి జెడ్ సన్ కదా, సారీ జెడ్ సన్, ఇది కదా. ఇది ఎగ్జాంపుల్, జస్ట్ ఇమాజిన్. దిస్ ఇస్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ ఎస్ఏపి నుంచి బెస్ట్ ప్రాక్టీస్ ఇది అనుకోండి. కొంచెం సేపు ఇందాక మేము చూపించాం కదా నెంబర్స్ 4300 4400 అవన్నీ ఉన్నాయి కదా, అదే ఇది అనుకోండి కొంచెం సేపు. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ ఇండియాకి సంబంధించిన డేటా ఫిల్ చేశాడు, ఇది ఉండదు, ఈ డేటా ఉండదు. ఓకే, ఈ డేటా ఖాళీగా ఉంటుంది, ఇది అడ్రస్ డేటా కాబట్టి. ఈ డేటా ఇండియా ఐఎన్ఆర్ ఈ రెండు ఉంటాయి, ఎందుకంటే ఇండియాది కాబట్టి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి తెలుసా? దీన్ని ఇక్కడ కాపీ అని చూడండి, కాపీ యాజ్ అని చేయాలి. ఇలా కాపీ యాజ్ చేసి ఇప్పుడు దీని పేరు మార్చాలి. చూడండి, స్పెసిఫై ద టార్గెట్ ఎంట్రీస్ అనే నేమ్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ టార్గెట్ ఎంట్రీస్ ఏంటి నాకు తెలియదు, జస్ట్ ఐఎమ్ కీపింగ్ వన్ ఎంట్రీ గెట్ క్యూ. ఓకే, ఇది కొత్తది నాకు తెలియదు, ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్. క్యూ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, అడ్రస్ ఓకే నో ప్రాబ్లం. మీరు ఎంటర్ చేశారు అనుకుందాం కొంచెం సేపు. జస్ట్ ప్రెస్ ఎంటర్, సేవ్ ఇట్. ఇందాక ఎవరు నన్ను అడిగింది, మర్చిపోయిన పేరు. ఇలా వచ్చింది కూడాను, ఇలా వైట్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఇక్కడ ఎంటీ వస్తుంది, ఇక్కడ న్యూ బటన్ ప్రెస్ చేయాలి. న్యూ బటన్ ప్రెస్ చేస్తే ఇలా మీకు ఇంకో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ కంపెనీ కోడ్, అది ఏదైతే కోడ్ రాస్తున్నారో ఆ కోడ్ రాసుకోండి. ఇక్కడ ఎస్ కొట్టేయండి, తర్వాత సేవ్ కొట్టేయండి అంతే. ఇక్కడ సేవ్, ఇక్కడ ఎస్ కొట్టేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు అంటే నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం జరిగింది, నా నా జీ సన్ ఇక్కడే ఉంది. చూడండి, నా జెడ్ సన్ ఇక్కడే ఉంది. అంటే ఇది సిస్టమ్ స్టాండర్డ్ అనుకున్నాం కదా, ఇది ఇక్కడే ఉంది. ఇప్పుడు జెడ్ క్యూ ఉంది. చూడండి, ఇంకోటి క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇంకోటి క్రియేట్ అయిపోయింది అంటే డబుల్ డ్యూయల్ అయిపోయింది. ఇది ఉంది, ఇది ఉంది. దీన్ని డిలీట్ చేయడం కానీ, అంటే ఇది బెస్ట్ ప్రాక్టీస్ కదా, ఈ బెస్ట్ ప్రాక్టీస్ డిలీట్ చేయడం కానీ ఎడిట్లు చేయడం కానీ చేయకూడదు. మళ్ళీ చెప్తున్నాను, దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ వే. అది మిమ్మల్ని ప్రాబ్లంలో పడేయడానికి లీడ్ చేస్తుంది. డోంట్ డూ దట్. ఇవన్నీ బెస్ట్ ప్రాక్టీస్లో. ఈ బెస్ట్ ప్రాక్టీస్లో ఎడిట్ చేయడాలు, డిలీట్ చేయడాలు, ఇలా డేటా యాడ్ చేయడాలు చేయకండి దయచేసి. ఇది మేబీ వాడే యాడ్ చేసి ఉంటాడు, బెస్ట్ వన్ ఫర్ సింగపూర్. ఓకే, దయచేసి రియల్ టైంలో కూడా మీరు ఎవరు డేటా యాడ్ చేయొద్దు. కావాలనుకుంటే దాన్ని కాపీ చేసుకోండి, దాన్ని మీ ఇష్టం, ఇంకేం చేస్తారో అది మీ ఇష్టం. జెడ్ క్యూని కాపీ చేశాను, ఎక్కడ పెట్టాను, ఇక్కడ ఉంది. దీన్ని నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను. ఇంకా సారీ, లోపల ఓపెన్ చేసి నేను అడ్రస్ మార్చుకుంటా, నేను ఏం పేరు కావాలంటే ఆ పేరు మార్చుకుంటా, నా ఇష్టం వచ్చింది చేస్తాను. దాంట్లో అంటే నాకు కావాల్సిన విధంగా నేను కన్వర్ట్ చేస్తాను దాన్ని తప్ప స్టాండర్డ్ని టచ్ చేయొద్దు. ఇప్పుడు సో ఐఎమ్ జస్ట్ డిలీటింగ్ దిస్, నాట్ రిక్వైర్డ్. ఓకే, సేవ్ ఇట్. రైట్, మీరు డిలీషన్ ఆప్షన్ ఇప్పుడు వెళ్ళకండి, నేను చెప్తాను డిలీషన్ ఆప్షన్ వచ్చే టైం. డోంట్ డూ ది డిలీషన్, ఎందుకంటే మీరు డిలీషన్ చేసేటప్పుడు యూ షుడ్ ఫాలో దీస్ 3 steps. ఈ డిలీషన్స్ ఫాలో అయ్యేటప్పుడు ఈ 3 steps ఫాలో అవ్వాలి. ఏంటి 3 steps అంటే చూడండి, ఇదేంటి సెలెక్ట్ ఆల్, ఇది కొట్టారనుకోండి, డిలీట్ కొడితే ఏమవుతుంది, డిలీట్ కొడితే ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డిలీటెడ్, మొత్తం డిలీట్ అయిపోతాయి. ఇలా చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయొద్దండి. నేను మళ్ళీ చెప్తున్నాను, డిలీట్ చేస్తే మాత్రం యూ విల్ బి కిక్డ్ అవుట్. నేను చేయను, ఆ సర్వర్ వాడికి క్లిక్ చేస్తాడు మిమ్మల్ని బయటికి, ఆ ఐడిని. ఓకే, రెండోది ఇది సెలెక్ట్ ఆల్, ఇది చేయొద్దు. ఇది సెలెక్ట్ ఏ బ్లాక్. ఇప్పుడు దీన్ని మనం మాన్యువల్ గా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1000 సెలెక్ట్ చేశాను, ఇది సెలెక్ట్ ఏ బ్లాక్.
ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎక్కడ దీన్ని 1000 సెలెక్ట్ చేశాను కదా, చూడండి 1000 సెలెక్ట్ చేశా, మర్చిపోయా. ఓ ఇదైతే నా కంపెనీ కోడ్ కాదే, దీన్ని డిలీట్ చేసేద్దాం. ఓకే, లెట్ మీ డిలీట్ అని చెప్పి డిలీట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? 2 entries delete. 1000 కూడా డిలీట్ అయిపోద్ది. మర్చిపోయి మనం పైకి వచ్చేసాం, వెనక సరిపోయాం. బై మిస్టేక్ ఏమవుతుందంటే మనం స్క్రోల్ చేసేటప్పుడు బై మిస్టేక్ ఇలా ట్రిగ్గర్ చేసి వచ్చేసాం. స్క్రోల్ చేసేటప్పుడు ఓకే ఇది కాదు, ఓకే ఇది కాదు, ఇది ఓకే డిలీట్. నో, డోంట్ డూ దట్. ఇలా డిలీట్ చేసేటప్పుడు ఈ బటన్ యూజ్ చేయాలి. ఏంటిది అంటే డీసెలెక్ట్ ఆల్. ఫస్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను, డీసెలెక్ట్ ఆల్. ఈ డీసెలెక్ట్ ఆల్ చేసి కావాలంటే 1కి 2 సార్లు ప్రెస్ చేయండి. ఓకే, నౌ సెలెక్ట్. ఇప్పుడు ఓన్లీ ఒకటే సెలెక్ట్ అవుతుంది. రైట్, క్లియర్? ఒకవేళ పొరపాటున ఇది కలిపి డిలీట్ చేశారు, తెలియలేదు, డిలీట్. ఇక్కడ మీకు ఆన్సర్ చెప్తుంది, చూడండి ఏం చెప్తుంది. ఇది నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ డిలీట్ చేశానని చెప్తుంది అది. సో ఈ టైంలో మీరు ఏం చేయాలంటే షుడ్ నాట్ సేవ్ చేయకూడదు, వెంటనే వెనక్కి వచ్చేయండి. ఇక్కడ అడుగుతుంది నువ్వు సేవ్ చేస్తావా, నోనా? నో. మన ఎక్సెల్ అలాగానే, మనం ఎక్సెల్ ఎలా చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫీల్డ్ లో డేటా ఏదో ఎంటర్ చేసాము, ఇక్కడ ఏదో ఎంటర్ చేసాము, మనకు వద్దు ఇది తీసేసాము, సిస్టమ్ అడుగుతుంది మళ్ళీ తర్వాత కదా. క్లోజ్ చేస్తుంటే బై ఫోర్స్ క్లోజ్ చేస్తే ఏమంటది, నువ్వు సేవ్ చేద్దాం అనుకుంటున్నావా లేదా కదా. సేమ్ ప్రాసెస్ అది కూడా. సో డోంట్ సేవ్ అప్పుడు ఒకవేళ అలా చేస్తే మీకు అలా కనపడితే. ఓకే, ఇది ఫాలో అవ్వాలి రూల్. రైట్, నౌ ఐఎమ్ గోయింగ్ టు కంపెనీ కోడ్. రైట్, ఇప్పుడు కంపెనీ కోడ్కి వెళ్తున్నాను. ఇందులో 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఎస్ఏపీనే చెప్తుంది కాపీ డిలీట్ చెక్ కంపెనీ కోడ్ ఒక ఆప్షన్, ఎడిట్ కంపెనీ కోడ్ ఒక ఆప్షన్. చూడండి ఇక్కడేమో ఒక రకంగా చెప్పింది, డైరెక్ట్ గా ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడేం చెప్తుంది? డిఫైన్ కంపెనీ. ఇక్కడేం చెప్తుంది? ఎడిట్ కాపీ డిలీట్ చెక్ కంపెనీ. డిఫైన్ చేయమని అని చెప్పిందా? లేదు సార్. ఎందుకు చెప్పట్లేదంటే, అంటే ఇన్ జనరల్ గా మనం క్రియేట్ చేసుకోవచ్చు, మన ఓన్ గా మన కొత్త కంపెనీ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఎస్ఏపీ అది సమస్య కాదు, దానికి మళ్ళీ ఎఫ్ఐ కన్సల్టెంట్ అంతా కావాలి, నో ప్రాబ్లం, అది మనం చేయగలం. కానీ సమస్య అది కాదు. ఇక్కడ వాడు చెప్తుంది, వాడు ఎందుకు సజెస్ట్ చేస్తున్నాడంటే దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ సెట్టింగ్స్, అవన్నీ నీకు ఒక్కసారిగా వచ్చేస్తాయి, తర్వాత మాడిఫై చేసుకుంటూ వెళ్ళు యూజర్ కావాల్సిన విధంగా. అంతే తప్ప నువ్వు డే 1 నుంచి చేసుకుంటూ వెళ్తే నీ ఇంప్లిమెంటేషన్ 3 సంవత్సరాలు పట్టుద్ది, 3 పట్టుద్ది, 4 పట్టుద్ది, నాకు తెలియదు. అయితే ఈ నేను చెప్పిన బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అయితే యూ విల్ ఫినిష్ ఇట్ ఇన్ 1 year. ఇవాళ రేపు తొందరగా ఫినిష్ చేయాలని చూస్తారు కదా, తొందరగా ఫినిష్ చేయాలని చూస్తాం. తొందరగా ఫినిష్ చేయాలని చూస్తామో 10 సంవత్సరాలు పెట్టాలని చూస్తారు ఎవరన్నా. ఎర్లీగా కంప్లీట్ చేయాలి, ఎందుకంటే ఎర్లీగా కంప్లీట్ చేయడం వల్ల యూ విల్ గెట్ ద ప్రాఫిట్. ఎందుకంటే ఆ టీంని మళ్ళీ వేరే చోట వాడుకోవచ్చు, అంతే కదా. సో ఎర్లీగా ఫినిష్ చేయాలంటే ఎస్ఏపీ టైం సేవ్ చేయాలి, నీ ఎంప్లాయీ టైం సేవ్ చేయాలి. నీ ఎంప్లాయీ అంటే నేను ఏం చెప్తున్నానంటే ఐబిఎం లేకపోతే విప్రోనో టీసీఎస్ లో ఇందులో పనిచేస్తాం మన లాంటి వాళ్ళ కన్సల్టెంట్ టైం సేవ్ చేయాలి. కన్సల్టెంట్ టైం సేవ్ చేయాలి అంటే ఇఫ్ యూ క్రియేట్ ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం సెట్టింగ్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళాలి. అదే కాపీ చేసేసాడు అనుకో, సెట్టింగ్స్ అన్ని నేను చేసేసి ఆల్రెడీ నీకు ఒకటే విధంగా బయటకు వచ్చేసింది. జస్ట్ మినిట్ లో నీ డేటా అంతా రెడీ అయిపోయింది. తర్వాత నీకు కావాల్సిన విధంగా మాడిఫై చేసుకో, దట్ ఈస్ ఈజీ. అది ఒకటి చెప్తుంది. సో టైం సేవ్ చేయడం కోసం ఇవన్నీ చెప్తున్నాడు, ఇంప్లిమెంటేషన్ లో టైం సేవ్ అవడం కోసం. ఓకే, కాపీ డిలీట్ చెక్, దీని కనుక క్లిక్ చేస్తే మీకు ఏం కనపడదు, ఒక వైట్ స్క్రీన్ వస్తుంది. సో దీని జోలికి ఇప్పుడు వెళ్ళకండి, ఫస్ట్ ఎడిట్ కంపెనీ కోడ్కి వెళ్ళండి. ఫస్ట్ చెప్తాను, ఇందులో మనం బెస్ట్ ప్రాక్టీస్ మనం చూస్ చేసుకోవాలి కదా, అవునా కదా. మనం ఇప్పుడు కాపీ చేద్దాం అనుకుంటున్నాం. సో ఐ నీడ్ టు సెలెక్ట్ ఫర్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. నేను నా బెస్ట్ రన్ ఎక్కడ ఉందో చూస్ చేసుకుంటాను. సో ఇందులో ఇండియా బెస్ట్ రన్ ఎక్కడ ఉందో వెతుకుతాను. అది ఏ కంట్రీ ఆ కంట్రీ, అందులో ఈ డిఫరెన్స్ ఏమి ఉండదు, అన్ని ఒకలాగానే ఉంటాయి. కాకపోతే వాడు సపరేట్గా ఈ కంట్రీకి ఆ కంట్రీ సపరేట్ చేస్తాడు, కరెన్సీలు అవి మార్చి. ఓకే, ఇందులో యాక్చువల్గా ఇండియాది బెస్ట్ రన్ పనిచేయట్లేదు, ఎవరు మార్చారు. అవి చెప్పాను కదా, ఆ ట్రైనర్ ప్రాపర్గా ట్రైన్ చేయకపోతే స్టూడెంట్స్ దానిలోనే ఎడిట్ చేసేస్తారు, దాన్ని డిలీట్ చేసేస్తారు. అది తప్పు అసలు. ఓకే,
ఇందులో ఇప్పుడు బెస్ట్ రన్ లేదు, 4300 ఉంటుంది యాక్చువల్గా ఎస్ఏపి యాజ్ పర్ ఎస్ఏపి ఈసీసీలో 4300. హనాలో ఇండియా నాకు ఐడియా లేదు. యూఎస్ది అయితే 1710 ఉంటుంది, 1710 యూఎస్ది. ఇక్కడ యూఎస్ మాత్రం 3700, లేకపోతే 1000 కూడా యూఎస్ది, 1000 కూడా అదే చూడండి, డో నాట్ చేంజ్ అంటే 1000. ఓకే, ఎనీహౌ 1000 కూడా ఎస్ఏపిదే, యూఎస్దే. కానీ హనాలో 1710 కంపెనీ కోడ్, స్టాండర్డ్ కంపెనీ కోడ్ వచ్చేసి 1710. ఇది హనాది, అంటే ఆ సిస్టంలో ఉన్న కంపెనీ కోడ్. ఈసీసీలోనేమో 100 ఉంటుంది, సారీ 4300 ఉంటుంది, 1000 ఉంటుంది, 1000. ఇక్కడ 1710 ఉంటుంది. అంటే జస్ట్ నెంబర్స్ మారినాయి అంటే, మిగతాదంతా సేమ్ టు సేమ్. అక్కడ కనపడుతుంది, అక్కడ కనపడుతుంది, లిస్ట్ ఓపెన్ చేయగానే కనపడుతుంది మీకు. చెప్పండి సార్. ఏ క్లయింట్ కి పనిచేసినా ఈ రెండు కామన్ ఉంటాయి సార్. ఈసీసీలో 1000 అనే వాడాలంటారు, ఎస్ఏపి అలా చెప్పింది. అలా కాదు. ఇప్పుడు ఈసీసీలో 1000 వాడాలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కామన్ గానే ఉంటుంది. ఎస్, మీకు వాడే ఇస్తాడు, మనం ఏం చెయ్యం. ఇప్పుడు మీరు ఎస్ఏపి నుంచి లైసెన్స్ తెచ్చుకుంటారు, ఏది ఆ కంపెనీకి ఇన్స్టాల్ చేయడానికి ముందు లైసెన్స్ తెచ్చుకున్నప్పుడు ఒక వర్షన్ ఇస్తాడు. ఇలాంటి వర్షన్, ఇది వర్షన్ అనుకోండి ఒకటి. ఈ వర్షన్ లో ఒక సాఫ్ట్వేర్ ఇస్తాడు, ఒక వర్షన్ సాఫ్ట్వేర్. దానిలో ఆల్రెడీ వాడు సెటప్ చేసి ఇస్తాడు మీకు. బెస్ట్ రన్ చైనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చైనాకి ఇన్స్టాల్ చేస్తున్నాం అనుకుందాం, బెస్ట్ రన్ ఫర్ చైనా 2800. సో ఈ 2800 వాడు సెటప్ చేసి ఇస్తాడు మీకు, అన్ని వాడే రాసిస్తాడు శుభ్రంగా. దీన్ని వాడుకొని మన కంపెనీ కోడ్ చైనాలో, మేబీ చైనాలో ఎక్కడో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి మీరు ప్రిపేర్ చేస్తున్నారు. సో వాడికి మీరు ముందు లైసెన్స్ తీసుకునేటప్పుడు ఏ కంట్రీకి ఇన్స్టాల్ చేస్తున్నారో అని అడుగుతాడు. ఏ కంట్రీ అంటే చైనా అన్నాడు, చైనాకి యాడ్ చేసి ఇస్తాడు వాడు. దాంట్లోనే వాడు చైనా సంబంధించిన సెట్టింగ్స్ యాడ్ చేసి ఇస్తాడు. ఇప్పుడు మీరు మొబైల్ కొంటున్నారనుకోండి, ఇండియాలో ఏషియన్ కంట్రీస్ లో కొంటే, ఏషియన్ కంట్రీస్ లో మళ్ళీ ఇండియాలో కొంటే మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ డిఫాల్ట్ లాంగ్వేజ్ కింద ఉంటాయి. అదే మొబైల్ మిడిల్ ఈస్ట్ లోకి వెళ్తే ఇంగ్లీష్ అరబిక్ డిఫాల్ట్ గా ఉంటుంది. అదే మీరు ఇటలీ, ఇటు స్పెయిన్ ఇటు వెళ్తే వాళ్ళ స్పానిష్ లేకపోతే ఏదైతే లాంగ్వేజ్ ఉన్నాయో అవి ఉంటాయి. సో ఇలా అంటే ఏ కంట్రీకి సంబంధించినవి ఆ కంట్రీ విధంగా డిజైన్ చేసుకుంటూ పంపిస్తాడు కదా, అలానే ఇక్కడ కూడా. ఓకే సార్. సో ఇప్పుడు సపోజ్ నేను 2 కంపెనీస్ తీసుకున్నా సార్, ఒకటి టెస్లా, ఒకటి యాపిల్ అనుకుందాం. రెండు యుఎస్ కంట్రీలో ఉన్నాయి. సో అలాంటప్పుడు టెస్లాలో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు 1000 ఉంటుంది, యాపిల్లో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు 1000 ఉంటుంది. ఆ నంబర్ మారదంటారా? ఎస్ఏపి నుంచి నెంబర్స్ అంటారు వాటిని, అందుకే మారవు. ఓకే ఓకే, అందుకే నేను 1710 అని చెప్తున్నాను కదా అనాలో. ఓకే, మీరు అది ఓపెన్ చేయగానే 1710 కనబడిపోద్ది యూఎస్ది. ఏ క్లయింట్ అయినా పర్వాలేదు కదా. దాని నుంచి మీరు ఎన్నైనా అంటే యాక్చువల్ గా ఒక సిస్టమ్ ఒక కంపెనీకే కదా. యాపిల్ కంటే యాపిల్కే సపరేట్ కదా, వాళ్ళ ఎన్వైరన్మెంట్ వేరు, వాళ్ళ కంపెనీ వేరు కదా. కరెక్ట్. కానీ 1710 అక్కడ ఉంటుంది, 1710 ఇక్కడ ఉంటుంది. అది సార్ నా డౌట్ ఉండింది. నౌ ఐ నీడ్ టు సెర్చ్ ఫర్, ఎవరికైనా తెలుగు సినిమా కాకుండా ఇంకేమైనా కనపడుతుంటే నాతో చెప్పాలి. అందరికి తెలుగే వస్తుంది కదా, కనపడుతుందా? ఓకే, నౌ సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఐ నీడ్ టు సెర్చ్ ఫర్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. ఏది? ఇండియా కోసం బెస్ట్ ప్రాక్టీస్ నేను ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇండియన్ కంపెనీ కదా, ఐఎన్ఆర్ రెడీ చేస్తున్నాను కదా. సో ఐ డోంట్ ఫైండ్ ఎనీవేర్, అంటే ఆ కంపెనీ పేర్లు మార్చేస్తారు, ఏడో ఉండుంటుంది అది, బట్ ఐ డోంట్ ఎంటర్టైన్ దాట్. నేనేం చేస్తున్నానంటే, మనది ఆల్రెడీ ఉంది, నేను ఒక సెటప్ చేసి ఉంచాను. అంటే ఇన్ ద సెన్స్ అది బెస్ట్ ప్రాక్టీసే, ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ యాజ్ నేనేదో సెటప్ చేశానని కాదు. నేను బెస్ట్ ప్రాక్టీస్ నే కాపీ చేసి, అంతకు ముందు ఏదో కంపెనీ కొన్ని కాపీ చేసి దాన్ని మోడిఫై చేశా ఇండియన్ కంపెనీ లాగా, అంతే తప్ప నేనేమి సెటప్ చేయలేదు. డోంట్ వరీ. మీరు 4300 లేకపోతే ఏదైతే చెప్తున్నాను ఇండియన్ కంపెనీ ఇండియాలో ఎలా అయితే కాపీ చేస్తారో అలానే చేయాలి ఇక్కడ కూడా. సో ఇందులో వచ్చేసి యూ కెన్ యూజ్ జెడ్టీవీఎస్ వాడచ్చు, ZMRF ని వాడుకోవచ్చు. ఓకే, ఇవేవి వాడినా పర్లేదు, జెడ్టీవీఎస్ కానీ ZMRF కానీ. సో నేను జెడ్టీవీఎస్ ని వాడబోతున్నాను. ఓకే, జెడ్టీవీఎస్ ని వాడతాను. ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? యా ఓకే.
అర్థమైంది కదా? ఓకే, జెట్ఈవిఎస్ ని వాడతాను. ఇప్పుడు జెట్ఈవిఎస్ ని వాడి ఏం చేయాలి నేను? సో దీన్ని అన్చెక్ తీసేసి ఏం చేయాలి, ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను ఇక్కడ? కంపెనీ కోడ్ని రెడీ చేయాలి. సో దీనికి మళ్ళీ కోడ్ కావాలి. ఇప్పుడు మళ్ళీ దీనికి కోడ్ పెట్టాలి. నేను SUN అనుకుంటున్నాను పేరు. మళ్ళీ దీనికి కూడా సేమ్ నేమ్, నో ప్రాబ్లం, పెట్టొచ్చు. కంపెనీ ఆల్రెడీ కోడ్ తోనే ఉంది కదా, మళ్ళీ కంపెనీ కోడ్ ఎందుకు? ఏంటిదండి? ఆల్రెడీ మనం కంపెనీ క్రియేట్ చేసినప్పుడు అది కోడ్ ఇచ్చే క్రియేట్ చేసాం కదా, మళ్ళీ సెపరేట్ కంపెనీ కోడ్ ఎందుకు? ఆ ఆర్గనైజేషన్ ఎలిమెంట్ వేరు, ఈ ఆర్గనైజేషన్ ఎలిమెంట్ వేరు. ఓకే, ఎందుకు? గో బ్యాక్ టు ద బేసిక్ స్ట్రక్చర్. ఎప్పుడు అక్కడికి వెళ్ళాలి? కంపెనీ టాటా గ్రూప్ ఎగ్జాంపుల్. ఓకే, టాటా మోటార్స్ ఓకే, G123. టాటా స్టీల్ G346. ఇది వేరే కదా. ఓకే. ఒక గ్రూప్ లో ఒకవేళ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, ఏం చేయాలి? పెడితే కదా. పోనీ ఒకటే కంపెనీ, 2 కంపెనీ కూడా పెడదాం అనుకుంటున్నాడు, పెట్టుకుని ఒకటేమో ఒక మెటీరియల్ సపరేట్, ఒక సెటప్ కోసం, ఒకటి ఇంకో సెటప్ కోసం, ఎందుకంటే గవర్నమెంట్ చూపించడం కోసం. దీని ప్రాఫిట్ అండ్ లాస్ వేరే. ఇదే మెయిన్, ఇది కాదు, ఇది వస్తుంది దమ్మి. ఇది అసలు ఎందుకు పనికిరాదు మనకి, ఎక్కడా కూడా ఇది రాదు మనకి. ఇది మనకి మీరు ఈ వంతున 4 నెలల పాటు దీన్ని అసలు పట్టించుకోరు. అసలు ఇది రాదు మనకి, ఎక్కడా కూడా యూజ్ అవ్వదు మనకి కంపెనీ. జస్ట్ ఓన్లీ నేమ్ ఉంది, కంపెనీ ఉంది అంతే. కంపెనీ కోడ్ ఇస్ ద మేజర్. మనం దీన్ని తీసుకుని లోపలికి వెళ్తాం. ఇంకా దీని కింద నుంచి మన సేల్స్ ఆర్గనైజేషన్, మన డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇలా వెళ్తాయి. ఇలా వెళ్ళాం ఇంకా. సార్ అట్లా అంటే ఇప్పుడు మనం నిన్న క్రియేట్ చేసింది టాటా గ్రూప్ ది ఆ కోడ్ అయితే అంతే, కరెక్ట్, పర్ఫెక్ట్. అదే కదా నేను మళ్ళీ చెప్తుంది. అందుకే నాకు సన్ ఫార్మాస్యూటికల్ కోసం నేను ఎతికాను. నేను ఇక్కడ గ్రూప్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయా, లేవు అనుకున్నాం కదా, అందుకని నేను 2 కలిపి ఒకటే అనుకున్నాను కదా. సో ఇప్పుడు నేను కంపెనీ కోడ్ మీ ఇష్టం, మీ పేరు మార్చినా పర్లేదు ఇక్కడ. ఓకే, ZS12 అని పెట్టుకున్నా పర్లేదు, నేను సేమ్ కోడ్ ఇచ్చుకున్నా పర్లేదు. ఎందుకంటే ఆ ఎలిమెంట్ వేరు, ఈ ఎలిమెంట్ వేరు, 2 ఎప్పటికీ క్లాష్ అవ్వవు, నో వరీస్. ఓకే, ఈ ఎలిమెంట్ వేరు, ఈ ఎలిమెంట్ వేరు, 2 ఎలిమెంట్లకి 2 డిఫరెంట్ నేమ్స్ ఉండొచ్చు, సేమ్ నేమ్స్ ఉండొచ్చు, నో వరీస్, ఎక్కడా క్లాష్ అవ్వవు. కానీ ఇదే ప్లేస్ లో ఇంకో జెట్స్ అని ఇస్తానంటే ఊరుకోదు, అప్పుడు క్లాష్ అవుతుంది. ఎందుకంటే 2 కంపెనీ కోడ్లే కదా, 2 సేమ్ నేమ్లు ఎట్లుంటాయి, ఉండవు కదా. కరెక్ట్? కన్ఫ్యూజన్? క్లియర్? చెప్పాలి నాకు కొద్దిగా. క్లియర్ సార్, క్లియర్. ఓకే, నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలంటే, నా స్టెప్ ఏంటంటే, నేను ZSUN అనుకుంటున్నా, నాకు తెలియదు, నేను ఇప్పటి వరకు ఫిల్ చేసింది ఎక్సెల్లో. నా ఐ హావ్ టు గో టు పొజిషన్. ఎక్కడ ఉన్నాను నేను? దీనిలో ఉన్నాను కదా, పొజిషన్ ZSUN అనే కూడా అనుకుంటున్నా. ఒకవేళ ఎవరైనా ఎంటర్ చేసినారా లేదా అని చూస్తున్నా. ఎవరు ఎంటర్ చేయలేదు, ఇట్ ఈస్ ఫ్రీ బర్డ్. సో నేను ఎంటర్ చేసుకోవచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ZUP1 అనుకుంటున్నాను, ఎవరైనా ఎంటర్ చేశారా? చేశారు. సో ఇది నేను వాడకూడదు, ఇంకా వదిలేయాలి ఇంకా. ఓకే, నా అగైన్ మళ్ళీ వెళ్తున్నాను ఎడిట్లోకి. ఇప్పుడు నేను ఒక బెస్ట్ ప్రాక్టీస్ కంపెనీ ఏమనుకున్నాను, ZTVS అనుకున్నాను కదా. ఏదర్ మీరు ZTVS అన్నా మీరు బెస్ట్ ప్రాక్టీస్ కింద తీసుకోవచ్చు, లేదా నా ZSUN అయినా తీసుకోవచ్చు. మీరు ఏది తీసుకున్నా పర్లేదు. నేను చెప్పేది అర్థం అవుతుందని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను కదా, మీకన్నా ముందు క్రియేట్ చేస్తున్నాను. సో మీరు రెడీ టు కాపీ, నా దాన్ని మీరు కాపీ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఉన్న ZTVS అయినా కాపీ చేసుకోవచ్చు. ZTVS, డోంట్ డిలీట్ ప్లీజ్, ఇది వర్కింగ్ కంపెనీ కోడ్, డోంట్ డిలీట్. ఓకే, డోంట్ డిలీట్. రైట్, గోయింగ్ బ్యాక్. కాపీ డిలీట్ చెక్. ఇప్పుడు ఇందులోకి వచ్చేస్తాను. ఇంకా ఇప్పుడు చెప్తాను సిస్టమ్కి ఏం చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కాపీ, ఈ బటన్ ప్రెస్ చేయాలి. ఇది కొంచెం టైం పడుతుంది, జాగ్రత్తగా చెయ్యాలి ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇందులో FI సెట్టింగ్స్ అన్ని ఉంటాయి, మనం జాగ్రత్తగా ఉండాలి. FI సెట్టింగ్స్ ఇస్ ద మెయిన్ మనకి.
మన ట్రాన్సాక్షన్స్ అన్ని వాళ్ళు రికార్డ్ చేసేది. సో ఇక్కడ ఫ్రమ్ కంపెనీ కోడ్, ఏ కంపెనీ కోడ్ నుంచి కాపీ చేస్తున్నారు మీరు? ZTVS ZTVS. లేదా మీరు ZSUN మీరు పెట్టుకున్నా పర్లేదు దానికి. ఏ కంపెనీ కోడ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? నిన్న చెక్ చేసి వచ్చా కదా, కొత్త కోడ్ అందులో లేదు. ఐఎమ్ రెడీ. ZSUN ZTVS నుంచి డేటా ZSUN మార్చమంటున్నారు. ఎస్, యూజ్ ఓన్లీ మౌస్. ఎస్, నో కొట్టకండి. ఎస్ ఎస్, కరెన్సీ INR. ఎస్ 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 ఎస్, నేను చెప్తాను. ఇవన్నీ సెట్టింగ్స్, బ్యాక్గ్రౌండ్ లో ఉన్న సెట్టింగ్స్ అన్ని మూవ్ అవుతున్నాయి. డేటాబేస్ కాపీ, టేబుల్స్ అన్ని కాపీ అవుతున్నాయి. Sir, why only mouse? Keyboard is equal to. Why only mouse? కీబోర్డ్ ఎందుకు వాడొద్దు అంటున్నానంటే అక్కడ ఎస్ అంటే నో మీకు వెళ్ళిపోద్ది. Oh, అది okay. ఆటోమేటిక్ గా నో ని సెలెక్ట్ చేసి ఉంటది. Okay, okay. అందుకని నేను కీబోర్డ్, మౌస్ అయితే మీరు మర్చిపోకుండా ప్రెస్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే పొరపాటున కీబోర్డ్ ప్రెస్ చేస్తే నో మీద క్లిక్ చేస్తే అది ఇప్పుడు మీకు కనపడదు. ఆ ఎర్రర్ మీకు అర్థం కాదు. కొంచెం ముందుకు వెళ్ళాక ట్రాన్సాక్షన్స్ లో మిగతా వాళ్ళంతా ట్రాన్సాక్షన్ అవుతా ఉంటుంది, మీకు మాత్రం ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ నో కొట్టారని చెప్పేసి అక్కడ రికార్డ్ చేయడం ఆపేస్తాయి. Okay, got it, sir. ఓకే, నౌ ఇక్కడ అగైన్ కంటిన్యూ. మళ్ళీ కంటిన్యూ చూడండి. ఎస్, డేటా అంతా కాపీ అవ్వాలి. ఎస్, మారుతూ ఉంటుంది చూడండి. ఈ ఆబ్జెక్ట్స్ అన్ని మారిపోతూ ఉంటాయి. సరే, మారుతున్నాయి. ఈ ఆబ్జెక్ట్స్ అన్ని కాపీ అవుతున్నాయి. ఇవన్నీ మనకి FI కన్సల్టెంట్ చేస్తాడు మామూలుగా అయితే, కానీ మనకి లేడు కదా. ఎస్, ఓకే. ఇప్పుడు ఏముంటుంది ఇది? Company code ZTVS copy to ZSUN. Okay, let me see. Company code ZTVS copy to ZSUN. Okay, clear? అంటే దానిలో ఉన్న డేటా అంతా దీంట్లో కాపీ చేశానని చెప్తుంది. ఓకే, సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్ ZTVS సెలెక్ట్ చేసావు. కంప్లీటెడ్ ఆబ్జెక్ట్స్ కంపెనీ కోడ్ ZTVS కాపీ టు ZSUN. దెన్ అంతే, ఇంకా మీరేం చేయక్కర్లేదు. మీరు వెనక్కి వచ్చేసేయండి. ఇక్కడ మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీ పని ఉంటుంది. ఇప్పుడు మీరు అనుకున్న ZTVS అక్కడే ఉండాలి, ఉంది. మనం క్రియేట్ చేసిన ZSUN ఉండాలి, ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు నా దాన్ని కాపీ చేయండి, ZSUN ని కాపీ చేయండి, ZTVS ని పట్టుకోకండి. ఎందుకు అంటే పొరపాటు మీరు డిలీట్ చేసినా మొత్తానికి ప్రాబ్లం వస్తుంది నాకు. ఓకే, సో ZSUN తీసుకోండి. ZSUN లో సో ఆల్రెడీ డేటా దానికి ఫిల్ చేసి ఉన్నాం కాబట్టి ZTVS మోటార్ కంపెనీ కాదు ఇది. సో పేరు తీసేయాలి, కంపెనీ పేరు మార్చేయాలి. కంపెనీ పేరు ఏంటి? ఇది సన్ ఫార్మాస్యూటికల్ పెట్టేయండి. హైదరాబాదు, ఇండియా. ఓకే, హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్, ఎక్కడ ఉంటే అక్కడ మీ ఇష్టం. అది ఏదైనా పర్లేదు, దానికి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. అంటే మనకు ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ ఏం అక్కర్లేదు దానికి. మీరు ఎక్కడ ఇచ్చినా పర్లేదు. ఇక్కడ నుంచి మీరు జస్ట్ ఎంటర్ కొట్టండి ఒకసారి. ఇక్కడ అయిపోయింది. ఓకే, డేటాలో ఏ ఎర్రర్ లేదు. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ చూడండి పైన, ఇదేం బార్ ఇది? Application tool. హలో, ఓకే, రైట్. ఓకే, అప్లికేషన్ టూల్ బార్ కదా. ఇందులో ఇవన్నీ ఇందాక దాకా కనపడుతున్న బటన్స్. ఇప్పుడు కొత్త బటన్ వచ్చి యాడ్ అయింది. దిస్ ఈజ్ అడ్రస్. ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసి ఇది ఏదైతే అది కంపెనీ, ఏది కంపెనీ, ఏం కంపెనీ ఇది? ఈ కంపెనీ ఫార్మాస్యూటికల్. ఓకే, ఇక్కడ ఒక సెర్చ్ టర్మ్ ఇవ్వండి. అంటే ఇప్పుడు నేను ఇది ఫిల్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, ZSUN ఇది ఒక సెర్చ్ టర్మ్ కోడ్. ఇది అడ్రస్ మీ ఇష్టం, మీ అడ్రస్ పెట్టినా పర్లేదు. లాంగ్వేజ్ GN, ఇవన్నీ ఫిల్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ZSUN ని కాపీ చేస్తే ఇవన్నీ వస్తాయి మీకు కూడా. మీరు దాన్ని చూసి ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి వేరే చోట వస్తుంది ఇది, దాని గురించి నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది కంపెనీ కోడ్ అడ్రస్. ఇది కంపెనీ కోడ్ అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడైతే మనం మాట్లాడుకుంటున్నామో దీని అడ్రస్ అది, దీని పూర్తి అడ్రస్ ఇది. సో ఇదే మెయిన్.
ఇది కాదు మెయిన్, ఇదే అడ్రస్ అన్ని దగ్గర ప్రింట్ అవుతుంది. ఇది కంపెనీ అడ్రస్ అని మనకి డాక్యుమెంట్స్ లో ప్రింట్ అవుతా ఉంటాయి కదా. ఇది ఇప్పుడు మీరు అమెజాన్ ఒక రిసిప్ట్ తీసుకున్నారనుకోండి, బిల్ వచ్చింది, అక్కడ కంపెనీ అడ్రస్ అని రాసి ఉంటుంది. అమెజాన్ అడ్రస్ ఎక్కడ ఉందో అక్కడ రాసి ఉంటుంది. సో ఆ అడ్రస్ ఇదే, ఆ కంపెనీ అడ్రస్ ఇదే ఫిల్ చేసేది మనం. సో ఆ కంపెనీకి సంబంధించిన అడ్రస్ ఇది. మీరు ఇంకా కావాలంటే ఇలా చూసి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ అని ఉంటుంది. ప్రివ్యూ చూడండి, ఇలా ప్రింట్ అవుతుంది. కంపెనీ సన్ ఫార్మాస్యూటికల్ 5,32 హైదరాబాద్ ఇండియన్. ఏంటో ఇది ఓకే, అది ఇది లాంగ్వేజ్ లో ఎవరో రాంగ్ తప్పు చేశారు, నో ప్రాబ్లం, మనం దాన్ని ఎడిట్ చేస్తాను. ఓకే, ఇక్కడ వరకు చూడండి, సేవ్ కూడా అయ్యింది ఇక్కడ. ఓకే, ZSUL సేవ్ అయిపోయింది. డేటా చేంజ్ చేశాం కాబట్టి అది సేవ్ అడిగింది నన్ను. ఓకే, నా కమ్ బ్యాక్. నా ఏమైంది ఇప్పుడు, జెడ్సన్ ఈజ్ రెడీ, సన్ ఫార్మాస్యూటికల్. ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ వరకు? సేమ్ కంపెనీ బెంగళూరులో కూడా ఉంది అనుకుందాం సార్. సపోజ్ దానికి ఇంకో కంపెనీ కూడా క్రియేట్ చేయమంటారా? దట్ ఈస్ యువర్ చాయిస్, మీ కంపెనీ చాయిస్ అది. మీ కంపెనీ బెంగళూరులో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 కంపెనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇండియన్ లా ప్రకారం మనం యాజ్ పర్ లా ఫాలో అవ్వాలి. మళ్ళీ ఇందులో మనం సొంతంగా మన నిర్ణయాలు ఏమి ఉండవు, లేకపోతే కంపెనీ నిర్ణయాలు ఏమి ఉండవు. యాజ్ పర్ ఇండియన్ లా అది, ఇండియన్ లా లేకపోతే ఆ కంట్రీ లా అది. ఏ కంట్రీ లా అయినా ఎంటైర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా ఒకటి ఉంటుంది. ఆ ట్రేడ్ లా ప్రకారమే ఫాలో అవ్వాలి ఎవడైనా సరే. ఏంటా ట్రేడ్ లా అంటే, ఒక కంపెనీకి సంబంధించిన ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏబిసి అనే కంపెనీ పెట్టారు, దీనిలో మీరు ల్యాప్టాప్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఇది ఏ గ్రూప్ కంపెనీ, ఏ అనేది ఒక కంపెనీ, ఇది ఏబిసి అనేది మీ ల్యాప్టాప్లు చేస్తున్నారు. మళ్ళీ ఇంకో పేరు పెట్టి ఇక్కడ సిబిసి అని చెప్పేసి ఇంకో కంపెనీ పేరు పెట్టి సేమ్ ల్యాప్టాప్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి లేదు కదా, చేయనివ్వరు. మీరు బ్రాండ్ నేమ్ మార్చేయాలి, సిబిసి ల్యాప్టాప్స్ అనే పేరు పెట్టుకోవాలి. లేకపోతే మీరు దీన్ని ఇక్కడ ఏబిసి ల్యాప్టాప్స్ అని చెప్పి పెడతానంటే ఊరుకోరు వాళ్ళు. ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్ లా కదా. ఏబిసి అనే కంపెనీ ఏబిసి ల్యాప్టాప్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఓకే, టేక్ ఇట్ ఇన్ దిస్ వే. డెల్ కంపెనీ ఉంది, డెల్ ల్యాప్టాప్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. మీరు ఇండియా లేకపోతే ఎక్కడైనా ఒకటే, ఇది ఇండియా మొత్తం ఉందనుకుందాం. మీరు మళ్ళీ అదే కంపెనీని ఇంకో పేరు మార్చి నేను మళ్ళీ డెల్ ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తానంటే ఊరుకోరు. దిస్ ఈస్ ఎ కాపీ ప్రొడక్ట్స్ కదా. డెల్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అవ్వదు కదా, ఎప్పుడుకి అవ్వదా. డెల్ ఎప్పుడు కూడా ఏబిసి కిందే ఉండాలి. ఇంకా కావాలంటే బెల్ అని పెట్టుకో, బెల్ అని బ్రాండ్ పెట్టుకో, అమ్ముకో. నాకేం ప్రాబ్లం లేదు. ఇదే ల్యాప్టాప్ బ్రాండ్ కూడా పెట్టుకొని ఇదే స్టాక్ మూవ్ చేసుకొని, ఇప్పుడు అన్ని ఏసీలన్నీ అవే కదా తయారవుతున్నాయి. అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ఏసీలు అవే, పైన బ్రాండింగ్ నేమ్ మారుతా ఉంటుంది. దాని మనకి సంబంధం లేదు ఇంకా. సో అలా ఉన్నప్పుడు మనం చేసేది ఏం లేదు, అది గవర్నమెంట్ కూడా చేసేది ఏం లేదు. అది ట్రేడ్ పాలసీ ఫాలో అవుతున్నారు వాళ్ళు. సో నాకు బెంగళూరులో ఉన్న ఢిల్లీ, హైదరాబాద్ లో ఉన్న ఢిల్లీ, ఢిల్లీలో ఉన్న ఢిల్లీ, ఆ కంట్రీ సరే ఢిల్లీ. అవును సార్, ఇండియాలో ఒక కంపెనీ ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది, బట్ దాని బ్రాంచెస్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ లో ఉంటాయి కదా. దాని కంపెనీ కూడా అన్నాము సేల్స్. మనం ఏం చెప్పాం కంపెనీ కోడ్ అంటే, వేర్ ద ప్రాఫిట్ అండ్ లాస్, ఫినాన్షియల్ అకౌంటింగ్స్, బట్ లెడ్జర్ మొత్తం ఇవన్నీ వస్తాయి సార్, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ. ఏమంటారు? ఓకే, బ్యాలెన్స్ షీట్స్ అవన్నీ ఎక్కడైతే రెడీ చేస్తామో అది ఒకటే ప్లేస్ ఉంటుంది ఎప్పుడైనా సరే కంపెనీకి. ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా బడ్జెట్ ఇచ్చి, అంటే ఒక బ్యాలెన్స్ షీట్ ఇచ్చి, కర్ణాటకలో ఇంకో బ్యాలెన్స్ షీట్ ఇస్తానంటే ఊరుకోరు, గవర్నమెంట్ ఊరుకోదు, ఐటీ ఊరుకోదు కదా. కొంచెం కిందకి వెళ్ళాక మీకు కొంచెం క్లారిటీ వస్తుంది, ఎందుకంటే సేల్స్ ఆర్గనైజేషన్ లెవెల్కి వచ్చిన తర్వాత అర్థం అవుతుంది. ఎందుకంటే సేల్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా కింద, మీరు కంపెనీ లెవెల్ చూస్తున్నారు, ఇంకా అప్పుడే డివైడ్ చేస్తున్నారు. దాన్ని డివైడ్ చేయకండి, ఒకటే యూనిట్. డెల్ అనేది ఒకటే కంపెనీ, ఇండియాలో ఒకటే ఉంది అనుకుంటున్నారు. తర్వాత డివైడ్ చేద్దు కానీ ఆంధ్రప్రదేశ్ కి, తెలంగాణకి ఎలా కావాలంటే అలా డివైడ్ చేసుకుంటారు. కానీ రైట్, ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి దయచేసి. ఎక్కువసేపు స్క్రీన్ లో ఉండకండి, అంటే ఇన్ ద సెన్స్ ఎడిట్ లో ఉండకండి.
డిస్ప్లే మోడ్లోకి వెళ్ళి తిరిగ్గా ప్రశాంతంగా చదువుకోండి, దట్స్ నో ప్రాబ్లం. బట్ ఎడిట్లో ఎక్కువసేపు ఉండకండి, మీ పని అయిపోయాక బయటకు వచ్చేసేయండి. ఓకేనా? ఇక్కడ వరకు చేయండి. విల్ కనెక్ట్ టుమారో. రేపటి నుంచి ఇంత స్లోగా ఉండదు, ఇంకొంచెం స్పీడ్ పెంచేస్తాను. ఓకే, ఎందుకంటే మీకు మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రీన్లు అన్ని సేమ్ ఉన్నాయి కదా, స్క్రీన్లు అన్ని సేమ్ ఉన్నాయి. అదే స్క్రీన్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ అదే స్క్రీన్ అదే వచ్చింది, సేమ్ ఉన్నాయి కదా, స్క్రీన్లు అన్ని సేమ్ ఉంటాయి. అదే గుడ్ థింగ్ ఇక్కడ మళ్ళీ ఎస్ఏపిలో మనకి ఒకసారి ఒక చోట ఒక స్క్రీన్ ప్రాపర్ గా అర్థం చేసుకుంటే మిగతా స్క్రీన్లు అన్ని అవే ఉంటాయి ఒక సెట్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వరకు. చూద్దాం, కంగారు ఎంపడకండి, అర్థమయ్యేంత వరకు చెప్దాం, నో వరీస్. ఓకే, డౌట్స్ ఉన్నాయా? సార్ ఇది త్వరగా జాయిన్ లాస్ట్ అవ్వండి, నేను వెయిట్ చేయను. 7:05 కి క్లోజ్ చేసేస్తాను, 7:05 కి స్టార్ట్ చేసేస్తాను. మీరు లేట్ గా జాయిన్ అవుతున్న వల్ల నేను లేట్ గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్, మీరు అందరూ త్వరగా జాయిన్ అవ్వాలి. 7:05 కంటే 7:05 ఓకే. ఒకవేళ నేను అవతల బ్యాచ్ లేట్ అయితే నా వైపు నుంచి ఒక 5 minutes 10 minutes లేట్ అయితే కనుక నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అంతే తప్ప మీరు వచ్చేసి ఉండండి ప్లీజ్, ఎందుకంటే నేను వెయిట్ చేస్తే అక్కడ టైం వేస్ట్ అవుతుంది కదా మనకి. ఏంటంటున్నారు? సారీ చెప్పండి. అది నిన్నట్లాగా ఇక్కడ కూడా మనకి లాస్ట్ కి వచ్చేసరికి ఒక కోడ్ క్రియేట్ అయ్యి అక్కడ మనకి డైరెక్ట్ మీరైతే చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోయింది. ఇక్కడ కూడా మళ్ళీ మేము ఇక్కడ న్యూ క్రియేట్ చేసి సేవ్ చేయాలి. నేను చెప్తాను దానికి. యాక్చువల్ గా అయితే మన కంపెనీలో ఉన్న పద్ధతిని బట్టి, అంటే రియల్ టైమ్ లో ఎలా ఉంటుందంటే వాడు మీకు మేనేజర్ ఎలా కన్వే చేస్తాడో అలా చేస్తారు. ఇన్ జనరల్ గా ఒక దాంట్లో ఒక ప్రాజెక్ట్ అంతా, అంటే అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ ఒకటే కొట్టేసేయండి అన్ని. ఓకే, యాక్చువల్ గా ఏంటంటే ఏ కాన్ఫిగరేషన్ సెట్ ని ఒక దగ్గర పెట్టేస్తారు వాటిని. అది ఒక ట్రక్ లో లోడ్ చేస్తా ఉంటాం డేటా అంతా. మీరు ఇప్పుడు సేవ్ చేస్తున్నంతా ఒక ట్రక్ లోకి లోడ్ చేస్తున్నారు. ఒక కాపీ ఇక్కడ, ఒక కాపీ ఒక ట్రక్ లోకి లోడ్ చేస్తున్నారు. మీరు అలా పెట్టేసుకోండి. మీరు ఇప్పుడు సేవ్ కొడుతున్నారు కదా, డేటా సేవ్ చేశారు. మీరు ఒక డేటా ఇక్కడ పెట్టుకున్నారు రెడీగా, అంటే మీరు ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేశారు, ఏదో ZSU అని పెట్టారు. ఒక కాపీ ఏం చేస్తారంటే ఒక ట్రక్ లోకి లోడ్ చేస్తున్నారు. ఆ ట్రక్ నెంబరే మీ దగ్గర ఉన్న నెంబర్. ఇప్పుడు ఈ ట్రక్ లోకి లోడ్ చేసి రెడీగా పెడుతున్నారు అంతా. ఇక్కడ కూడా పెడుతున్నారు, ఇక్కడ రెడీ చేస్తున్నారు, ఇక్కడ రెడీ చేస్తున్నారు. 2 చోట్ల అవుతుంది అది. ఈ ట్రక్ ఎడిపోవాలో చెప్తా తర్వాత. ఈ ట్రక్ వేరే ప్లేస్కి వెళ్తుంది తర్వాత. స్మాల్ డౌట్ సార్, ఫైనల్. సో మీరు ఏదైనా సేవ్ చేయడానికి వెళ్తే ప్రతిసారి ఏదో DV అనే ఒక నంబర్ కి అవుతుంది, ట్రాన్స్ఫర్ టు CR ఏదో సంథింగ్. అది ఎందుకు సార్? అది అలా డైరెక్ట్ సేవ్ అయిపోవచ్చు కదా, ఒక నంబర్ కి ఎందుకు? నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు, అదే నేను చెప్తుంది మీతో. ఇదే నేను ఇప్పుడు మాట్లాడింది. నేను ఇప్పుడు ఎప్పుడైతే ZSU అని క్రియేట్ చేశానో ఐ గోట్ ఏ 1 పాపప్ ఒక నెంబర్ తో కదా. ఈ డేటా ఇక్కడ సేవ్ అవుతుంది, ఈ నెంబర్ లో కూడా సేవ్ అవుతుంది. నేను అదే అంటున్నాను, దాన్ని ఒక ట్రక్ అనుకోండి. కొంచెం సేపు మీ సిస్టమ్ లోనూ డేటా సేవ్ అవుతుంది, ఆ నెంబర్ లో కూడా డేటా సేవ్ అవుతుంది. ఆ నెంబర్ ని ఒక ట్రక్ అనుకోండి కొంచెం సేపు. అంటే 2 చోట్ల సేవ్ అవుతుంది. చెప్పండి. కానీ నిన్న బ్లాంక్ వచ్చింది, ఈ రోజు డైరెక్ట్ గా వచ్చేసింది. మరి నిన్న మీ సిస్టమే కదా, మీరు ఇంకా అదే కాన్ఫిగరేషన్ చేస్తారని నాకు అర్థమైపోయింది. ఓకే, నేనే కదా, నా యూజరే కదా ఇది. నేనే యూజర్ని, నేనే క్రియేట్ చేస్తున్నాను. ఏంటి ZSUN ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్. ఓకే, ఇక్కడ కాదు, అడ్రస్ లో మారుద్దాం. అడ్రస్ లో ఓకే స్ట్రీట్. ఓకే, ఒకటి యాడ్ చేశాను. ఓకే స్ట్రీట్ అని. ఓకే, నా సేవ్. చూడండి, ఈ నెంబర్ ఎన్నడదే 207 రాసుకున్నాను. చూడండి, ఇదే నెంబరు అంతా వెళ్ళి అందులోకి లోడ్ అవుతుంది. అది ఇప్పుడు మీరు చేంజ్ చేశారు కదా, ఆ చేంజ్ ఇందులోకి పోతుంది. ఇందులోకి సేవ్ చేసుకుంటుంది. ఇందులో కూడా సిస్టమ్ లో సేవ్ అయింది, ఇందులో కూడా సేవ్ చేసుకుంటుంది. అది ఇది ఒక కాపీ పెట్టుకుంటుంది. సో ట్రక్ అనుకోండి అంటే అది నెక్స్ట్ యూజ్ అవుతుంది సార్ ఫర్దర్ క్లాస్ లో. ఎస్ ఆ ట్రక్ ని మనం వేరే పద్ధతి కోసం వాడుకుంటాం. అంటే ఆ డేటా మొత్తాన్ని వేరే పర్పస్ కోసం వాడతాం. మళ్ళీ మనం సేవ్ చేసింది ఇక్కడ, ఆ ట్రక్ లోకి సేవ్ అయింది కొంత ఇక్కడ ఉంది. ఈ ట్రక్ ని తీసుకుపోయి వేరే దగ్గర వాడతాం, మనం వేరే ఎన్వైరన్మెంట్ తీసుకెళ్తాం దాన్ని.
ఓకే. ఓకే. మీరు ఇక్కడే కదా కాన్ఫిగరేషన్ చేసింది. ఎస్ఏపిలో ఎస్ఏపిలో ఆ పద్ధతి ఉంటుంది. అందుకని ఆ ట్రక్ ప్రాసెస్ వస్తుంది ఇక్కడ. టీంలో 10 మంది ఉంటే 10 మందికి డిఫరెంట్ నంబర్ అసైన్ అవుతుందా సార్? ఆర్ మీ నంబర్‌కే మేము కూడా చేయాలా? మీ నెంబర్ మీకుంటుంది. ఓకే. ఓకే. మీ నెంబర్ మీకే వస్తది. అంటే మీరు నిన్న ఏం క్రియేట్ చేస్తే ఆ నెంబరే వస్తది. నిన్న నేను క్రియేట్ చేసినప్పుడు ఈ నెంబర్ ఉంది. అది నాకు నిన్న వచ్చింది. అయితే కొత్త నెంబర్ క్రియేట్ చేయాలనుకో చెప్పండి. అదే సార్. ఎన్ని కంపెనీస్ క్రియేట్ చేస్తే అన్ని కోడ్స్ వస్తాయి. అంటే మీరు న్యూ క్రియేట్ చేస్తే ఎన్నిసార్లు న్యూ క్రియేట్ చేస్తే అన్ని నెంబర్స్ జనరేట్ అవుతా ఉంటాయి. యెస్ సార్. కరెక్ట్. అది ఒకటే నెంబర్ లో కూడా సేవ్ చేసుకోవచ్చు. అంటే అన్ని ట్రక్లు యాడ్ అవుతాయి అప్పుడు. ఓకే. అన్ని ట్రక్లు యాడ్ అవుతాయి. క్లియర్ సార్. సో ఇప్పుడు ఇంకా ఏ ట్రక్ మూవ్ చేయాలో మీరు డిసైడ్ చేసుకోవాలి తర్వాత. డౌట్ వచ్చింది ఏంటంటే, నిన్న ఒక కంపెనీ క్రియేట్ చేసాం ZSUN. లైక్ ఇప్పుడు ఈరోజు కంపెనీ కోడ్ వేరే మీరేదో క్రియేట్ చేసిన దాన్ని కాపీ చేసుకున్నాం. సో ZSUN అని పెట్టాం కానీ ఇప్పుడు నేను వేరే అసలు ZSUN కాకుండా వేరే కంపెనీ కోడ్ వేరే కొత్తది S12 అని పెట్టాను అనుకోండి. దానికి ఎలా తెలుస్తుంది అది ZSUN అని? నిన్న క్రియేట్ చేసిన D207 తీసుకురావాలని. ఇంకా మనం అక్కడ దాకా వెళ్ళలేదు. మనం జస్ట్ ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తున్నాం. అదే సార్. ఇప్పుడు క్రియేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు ZSUN అని పెట్టారు, అందుకే అది ZSUN తీసుకుందా? నేను ఏ కోడ్ కావాలంటే ఆ కోడ్ ఇచ్చుకోవచ్చు అని చెప్పాను కదా ఇక్కడ. అవును. చెప్పండి. ఇప్పుడు మీరు ZSUN కాకుండా ZS12 అని పెట్టారు అనుకోండి సార్, తీసుకుంటది కానీ నిన్న ఈ నెంబర్ ఎలా తెచ్చింది? అది ZSUN అదేనందుకు అనుకుంటా. ఏ నెంబర్ మీరు అంటుంది? ఈ నెంబరా? ఆ నెంబర్ దానికి సంబంధం లేదు. మీరు సిస్టమ్ లో ఏ డేటా చేంజ్ చేసినా సరే అది వచ్చి ట్రక్ లో సేవ్ అవుతుంది. మీరు ఏం చేంజ్ అయినా చేయనండి. అది ఒక కంపెనీ అనే కాదు, దేర్ ఇస్ లాట్ ఆఫ్ సెట్టింగ్స్ కదా. మీరు ఏ చేంజ్ చేసినా సరే ట్రక్ లోకి వచ్చి కూర్చుంటుంది, ఆ నెంబర్ లోకి వచ్చి కూర్చుంటుంది. బై డిఫాల్ట్ అది కనిపించింది సార్. బట్ ఐ డోంట్ వాంట్ అనుకుంటే ఇంకో నంబర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కరెక్ట్. నివేదిత ఏంటి ప్రాబ్లం ఏంటి? అంటే ఇప్పుడు కాపీ చేసినప్పుడు ఇది మీ ఇది ఓకే, ఇది మీ సిస్టమ్. ఓకే, ఈ సిస్టంలో మీరు ఏ చేంజ్ చేసినా సరే, ఏ చేంజ్ అది కంపెనీయా, కంపెనీ కూడా, ఎక్సా, వైయా, జెడ్డా, ఇంకా చాలా సెట్టింగ్స్ ఉంటాయి. ఏం చేంజ్ చేసినా సరే అది మీరు సేవ్ చేసిన తర్వాత ఒక నెంబర్ లో కావాలి అని అడుగుతుంది డేటా అంతా. అదే నేను ఇప్పుడు ట్రక్ అని చెప్తున్నాను. నాకు ఇది అర్థమైంది సార్. ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను TITN క్రియేట్ చేశాను కదా. సో నేను ఇప్పుడు మీ బేసిక్ ఇప్పుడు తీసుకున్న ZSUN కాపీ చేసుకోమన్నారు, ఎందుకంటే మెయిన్ తీసుకోవద్దన్నారు. సో నేను వెళ్ళి ZSUN తీసుకున్నాను అనమాట కంపెనీని. నా కంపెనీ కోడ్ కొత్తది క్రియేట్ చేయడానికి కాపీ చేస్తున్నాను, విచ్ ఇస్ సమ్ ZTI11 అనుకుందాం. ఓకే, విచ్ ఇస్ డిఫరెంట్ వన్. సో ఇప్పుడు నాకు కాపీ సేవ్ చేస్తున్నప్పుడు అది అన్ని సేవ్ చేసుకొని తీసుకొచ్చింది. ఇప్పుడు నాకు ఏ డివి అనేసి వస్తుంది? నేను క్రియేట్ చేసిన డివి టాటాదే వస్తుందా? మీది మాత్రమే వస్తుంది. మీరే కదా యూజర్, మీరు యూజర్ తో లాగిన్ అయ్యారు. ఓ, యూజర్ బట్టి వస్తుందా? ఓకే, మీరు కదా యూజర్. నాది నా యూజర్, అదే కదా ఇందాక చూపించారు. మీరు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ యూజర్ అది కాదు సార్. ఇప్పుడు నా దగ్గర ఒక 2-3 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. అంటే 2-3 కంపెనీ క్రియేట్ చేశాను, ఒక 2 కంపెనీ క్రియేట్ చేశాను, ఇంకొక కంపెనీ కూడా నేనే క్రియేట్ చేశాను అనుకోండి. అప్పుడు కూడా సేమ్ నెంబర్ వస్తుంది కదా, చేంజ్ చేయాలి. ఓకే, చూపిస్తాను ఒక్క నిమిషం. అయితే అలా చేసినప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఇంకోటి యాడ్ చేశాను దీనికి. ఓకే, సేవ్ మళ్ళీ ట్రక్ అడుగుద్ది. ట్రక్ లో పంపించే డేటా ఇప్పుడు అడగట్లేదు. ఒక్క నిమిషం ఉండండి, ఎందుకంటే అది ఇప్పుడే కదా సేవ్ చేసింది. ఒక నిమిషం బయటికి వెళ్ళి రావాలి, మళ్ళీ వస్తారు. ఈసారి తీసుకుంటుంది, ఎందుకంటే సేమ్ అయితే ఇమీడియట్ దాంట్లోనే తీసేసుకుంటుంది. మనం బయటికి వెళ్ళలేదు కాబట్టి అడగదు. ఇప్పుడు అడుగుతుంది మళ్ళీ. ఓకే, నేను మళ్ళీ ఫుల్ స్టాప్ తీసేస్తాను. సేవ్ ఇట్ నౌ. యూ సీ దట్ ఇక్కడ ఇది చూడండి, ఇది ఉందా? ఇదే నెంబర్ కదా.
మీరు ఏమంటారంటే ఇప్పుడు ఈ కంపెనీ ఇది కదా, మరి ఇంకో కంపెనీకి ఇంకోటి రావాలి కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి డీటెయిల్స్ లో డిస్ప్లే ఆబ్జెక్ట్. ఈ డిస్ప్లే ఆబ్జెక్ట్ లో ఒక్క నిమిషం సేవ్. ఓకే, అంటే ఆ ఆబ్జెక్ట్ చూపిస్తుంది. నేను ఒక్క నిమిషం ఉండాలి. ఇప్పుడు ఇందులో నా దగ్గర నేను రోజు టీచ్ చేస్తూ ఉంటాను కదా, సో నాకు డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. నాకు కూడా ఈ సిస్టమ్ వచ్చి మొన్ననే వచ్చింది. ఇది ఇప్పుడు మనం వర్క్ చేసిన సిస్టమ్ ఫ్రెష్ సిస్టమ్, అంటే ఎవ్రీ 6 months కి 4 months కి అలా ఒక్కోసారి డంప్కి వెళ్ళిపోతుంది సిస్టమ్. డంప్కి వెళ్ళిపోతే ఇంకంతే, బై. ఓకే, ఈ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇక్కడ చూడండి ఓన్ రిక్వెస్ట్ అని ఉంటుంది. ఓకే, ఓన్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్ వదిలే, ఓన్ రిక్వెస్ట్ కలండి. ఓన్ రిక్వెస్ట్కి వెళ్తే ఫలానా యూజర్ ఏమేమి కంపెనీ కోడ్ని క్రియేట్ చేశాడు, అంటే ఏమేమి ట్రాన్స్పోర్ట్లు క్రియేట్ చేశాడు, నాట్ కంపెనీ కోడ్స్. ఇప్పుడు చూడండి మనం వాడుతుంది ZSUN, ఇదిగోండి ఇది 207. ఫర్ ఎగ్జాంపుల్ నేను ZTVS లో ఏదో మార్చాను అనుకుందాం కొంచెం సేపు, అప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టాలి. అప్పుడు ZTVS కింద మారిపోతే అప్పుడు ఎక్కడ సేవ్ అవుతుంది, వచ్చి ఆ ట్రక్ లో సేవ్ అవుతుంది. ఓకే, అందుకని ఇది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానంటాను. ఇది మీకు హెవీగా కనపడుతుంది ఇప్పుడు ఇది దీనివల్ల ఇప్పుడు మీరు ఓన్లీ ఆర్గనైజ్ స్ట్రక్చర్ దగ్గరే ఉన్నాయి. నేను కొంచెం ముందుకు వెళ్ళాక డేటా మారుస్తాను. అంటే ఇది ఆర్గనైజ్ స్ట్రక్చర్ నుంచి కాన్ఫిగరేషన్ డేటాకి వెళ్తున్నప్పుడు అది వేరు ఇది వేరే అని చెప్పి చూపిస్తాను. అప్పుడు 2 ట్రక్కులు ఎలా మేనేజ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మీకు ఓన్ రిక్వెస్ట్ మీరు కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇది ZSUN డేటా అయిపోయింది, క్లియర్ అయిపోయింది, ZSUN లో సేవ్ చేశారు. ఇప్పుడు మీరు మీదే కంపెనీ కోడ్ మీరు కొత్తది క్రియేట్ చేశారు, ZTVS కొత్తది. ఓకే, ఇప్పుడు దీనిలో ఏదో చేంజ్ చేస్తున్నారు, లేకపోతే కొత్తది క్రియేట్ చేశారు అనుకుందాం. ఓకే, లెట్ సేవ్. అరే ఇది ఒక నిమిషం అక్కడే ఉంటే మళ్ళీ సేవ్ అవ్వదు, అక్కడే ఉంటే ఉండకూడదు అలా. ZTVS ఓకే, ZTVS లో నేను ఈ డాట్ తీసేస్తాను, ఇందాక పెట్టింది. ఇప్పుడు సేవ్ కొట్టేస్తాను, సేవ్ కొడతాను. ఇప్పుడు అడుగుతుంది చూడండి ఎక్కడ సేవ్ చేయాలి. సేవ్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఏం కాదు, ఆ రిక్వెస్ట్ లోకి వెళ్ళి కూర్చుంటుంది అది, కానీ అది రియల్ టైంలో అలా చేయకూడదు. ఓకే, అలా మీరు ఏ ప్రాజెక్ట్ సంబంధించి ఆ ప్రాజెక్ట్ లోనే వర్క్ చేస్తూ ఉంటారు, అది పెద్ద టాపిక్, అదే క్లాస్ పట్టే టాపిక్ అది. సరే సార్, ఓకే చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీకు కావాలనుకుంటే ఇప్పుడు కొత్తది కదా ZTVS కదా, యూ జస్ట్ క్రియేట్ ఫర్ న్యూ, లేదా ఇప్పుడు ఏం వద్దు మీరు జస్ట్ సింపుల్ గా దీంట్లో క్రియేట్ చేసేయండి, అన్నిటికీ ఓకే కొట్టేయండి, దీనికి ఏం కాదు. ఓకే, ఒకటే దాంట్లో క్రియేట్ చేయండి, ఇప్పటికి ఏమీ కాదు. ఓకే సార్, ఓకే ఓకే, ఇంకెనీ డౌట్స్? ఎనీ అదర్ డౌట్స్? హలో సార్, ఏంటి యోగి టాస్క్ ఏమి ఇస్తున్నారు సార్ ఇవాళ? అయితే మీరు చేయాలి కదా, కంపెనీ కోడ్ క్రియేట్ చేయండి. చేసి ఆల్రెడీ చేసేసారా? ఫోక్స్ వ్యాగన్ చేస్తే ఓకే, ఇంకా దాన్నే చూస్తా ఉండండి. ఇంకా నేను చెప్తాను మీకు, అది స్క్రీన్ కొత్తగా ఉంటుంది కాబట్టి నేను స్లోగా చెప్తున్నాను. లేకపోతే ఇవన్నీ 5 నిమిషాల టాస్క్, ఇవన్నీ 5 నిమిషాలు. మీరు కొంత ముందుకెళ్ళాక ఇవన్నీ మీరు 5 నిమిషాలు చేస్తారు, 5 నుంచి 10 నిమిషాలు మాక్సిమం. నేను రోజు చెప్పే క్లాసులు 5 నుంచి 10 నిమిషాలు చేస్తారు మామూలుగా వెళ్తే. మీరంతా ఒకసారి ఒక రౌండ్ ప్రాక్టీస్లు అయిపోయి అంతా అర్థమైపోతే 10 నిమిషాలు మాక్సిమం, 10 నుంచి 15 నిమిషాలు క్రియేట్ చేస్తారు. కాకపోతే స్క్రీన్ తెలియదు కదా ఇప్పుడు కొత్తగా, కాబట్టి ఏం ఎక్కడ క్లిక్ చేస్తే ప్రాబ్లం అవుతుందో ఏంటి అనేది కొంచెం ఇష్యూగా ఉంటుంది. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉంటాను అంతే. సార్ చెప్పండి. ఇది నిన్న ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ YZ వాడాలని చెప్పేసి, నిన్న మేమైతే మిగతా ఆల్ఫాబెట్స్ వాడి చేసాము. దాన్ని ఎడిట్ చేసుకోవడం సార్, ఇప్పుడు ఎడిట్ ఎడిట్ ఒక్కసారి క్రియేట్ అయిన తర్వాత ఎడిట్లు ఉండవు. ఓకే సార్, కోడ్ ఒక్కసారి క్రియేట్ అయిన తర్వాత ఎడిట్ ఉండదు, కావాలనుకుంటే డిలీట్ చేసుకోండి. ఓకే, డిలీట్ జాగ్రత్తగా చేయాలి. ఓకే సార్, మైండ్ మనసు కళ్ళు అనే దగ్గర పెట్టి చూడాలి డిలీట్ చేసేటప్పుడు. ఓకే ఓకే సార్, డన్ సార్. హలో, విన్నాను చెప్పండి. సార్ ఇది లైక్ మీరు ఒక దాంట్లో నుంచి కాపీ చేసుకోవాలి అని అన్నారు కదా సార్ మామూలుగా. అయితే నేను ఏం చేశాను, నేను క్రియేట్ చేసినప్పుడు అది లైక్ న్యూ ఎంట్రీస్ కొట్టి నేను కొత్తగా క్రియేట్ చేస్తాను సార్. ఇప్పుడు అది నో ప్రాబ్లం చేయొచ్చు. ఇప్పుడు నేను ఇప్పుడు చేస్తాను చూడండి,
మళ్ళీ క్యూ ఓకే 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 హైదరాబాద్ కంట్రీ ఇండియా ఐఎన్ఆర్ లాంగ్వేజ్ జిఎన్ చేస్తా, అయిపోద్ది, సేవ్ అయిపోద్ది. కానీ ఒకటే క్లిక్ లో మీకు ఒక అడ్రస్ అడుగుద్ది. ఓకే, ఎక్కడ నేను మీరు అనేది కంపెనీకా మీరు చెప్పేది? సార్ అదే సార్, అదే ప్రాబ్లం. కంపెనీకా కంపెనీ నాతో స్టార్టింగ్ లో మనము మీరు ఒక సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఎడిట్ చేశారు కదా సార్, వెళ్తుంది కంపెనీకి, కంపెనీ కోడ్ కా? కంపెనీ కోడ్ కి సార్, స్టార్టింగ్ డిఫైన్ కంపెనీకి కంపెనీ కోడ్ కి మీరు అలా క్రియేట్ చేయొచ్చు, సిస్టమ్ పర్మిషన్ ఇస్తుంది. ఇదిగోండి అదే చూపిస్తాను. న్యూ ఎంట్రీకి వెళ్ళిపోతే ఎడిట్ లోకి వెళ్తే న్యూ ఎంట్రీ పనిచేస్తుంది. కానీ దాని బ్యాక్ గ్రౌండ్ లో ఇప్పుడు మనం ఎన్ని టేబుల్స్ కాపీ చేసాం చూసారా? అవును, అర్థమైంది సార్. అదే అందుకే అంటే ఇప్పుడు నేను న్యూగా చేశాను కాబట్టి ఇప్పుడు నాకు అవన్నీ బ్యాక్గ్రౌండ్ అవి ఏం రావు కదా. సో ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేసుకో, ఇప్పుడు అది డిలీట్ చేసేసి కొత్తగా నేను క్రియేట్ చేసుకొని అంటే లైక్ ఇయర్స్ నుంచి కాపీ చేసుకొని మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. బెటర్. నేను తర్వాత మీకు మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాక ఒక కంపెనీ కోడ్ ని కాపీ చేసినప్పుడు అది క్రియేట్ చేయొచ్చు. నేను చేపిస్తా, క్రియేట్ చేతులు. కానీ ఒకవేళ అంత అవసరం వస్తుంది అలాంటివి చేయరు మన, ఎందుకంటే మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేయం కదా. అర్థమైంది సార్, అదే అంతే. అందుకే అంటే మామూలుగా అడుగుతున్నాను సార్. అంటే మళ్ళీ ఇప్పుడు నేను కొత్తగా అది డిలీట్ చేసుకొని మళ్ళీ కొత్తగా కాపీ మిక్స్ చేసుకుంటాను. అదే జస్ట్ మామూలు. కానీ నేను సిస్టమ్ లో ముందు చెప్తున్నప్పుడు వెనక చేయకండి దయచేసి ఎవరు. లేదు సార్, అంటే నేను చేసిందే, కాకపోతే నేను ఏంటంటే లైక్ కొత్తగా న్యూ ఎంట్రీ పెట్టి కొత్తగా చేశాను సార్, అందుకని ముందే అడుగుతున్నాను. దానివల్ల అదేదో ఓకే దానివల్ల ప్రాబ్లం వస్తుంది. అదేంటది